హలో మైక్ చెక్ 1 2 3 హలో. అందరి వాయిస్ క్లియర్ ఉందా లేదా ఒకసారి చెప్పండి. వాయిస్ క్లియర్ ఉందా సార్ అందరికి? వాయిస్ క్లియర్ ఉందా సార్ అందరికి? ఈ నరేష్ గారు వాయిస్ క్లియర్ ఉందా? సార్ వాయిస్ క్లియర్ అందరికి? రాము గారు వాయిస్ క్లియర్ ఉందా అందరికి? చెప్పండి రాము గారు వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ ఉంది సార్. ఓకే సార్, ఏం ప్రాబ్లం లేదు కదా, అందరికి వాయిస్ క్లియర్గా వస్తుంది కదా? వస్తుంది సార్. ఓకే, ఒక లైన్లో ఉండండి, ఒకరు మాట్లాడుతుండండి, నేను పర్ఫెక్ట్గా మ్యూట్ ఆప్షన్ కనబడుతుంది నాకు. మ్యూట్ ఆప్షన్ పర్లేదు మాట్లాడండి, పర్లేదు. మా బ్యాక్గ్రౌండ్ పోద్ది కదా మీకు కూడా అట్లా. బ్యాక్గ్రౌండ్ ఏం లేదు సార్, ఓకే క్లియర్ ఉంది. అంటే నేను మాట బ్యాక్గ్రౌండ్ ఇంట్లో వద్దని. ఏం రాదు. ఇంట్లో ఉన్నా అయితే సౌండ్స్ వస్తాయి. ఎక్కడి నుంచి రాము గారు? సార్ నేను ఇంట్లో ఉన్నా అయితే మ్యూట్ ఆప్షన్ ఉంటే కొంచెం నేను ఇంట అంతే, అప్పుడప్పుడు మాట్లాడతా అట్లని. ఓకే రైట్. బట్ ఆప్షన్ కనబడుతుంది నాకు ఏం కూడా. ఆప్షన్ కనపడదు, నేనే అన్మ్యూట్ చేయాలి ఇక్కడ. సరే నేను చేయండి సార్, నీకు కావాలంటే మెసేజ్ చేస్తా. ఓకే రైట్. వాయిస్ క్లియర్ లేదు సార్. క్లియర్ ఉందా ఇప్పుడు రాజు గారు? క్లియర్ ఉందా ఇప్పుడు? అందరికీ వాయిస్ క్లియర్గా వస్తుందా లేదా ఒకసారి కన్ఫర్మేషన్ ఇవ్వండి నాకు. జస్ట్ చాట్లో ఒకటి చెప్పండి, చాట్లో ఒకటి చెప్తే సరిపోతుంది.
ఇప్పుడు క్లియర్ ఉందా? జస్ట్ ఒకసారి క్లియర్గా ఉంది సార్. ఓకే. ఓకే రైట్ సార్, అందరికి క్లియర్ కదా? ఎవరికి ఏం ప్రాబ్లం లేదనుకుంటున్నాను నేను. అందరూ కూడా జాయిన్ అయిపోయారు. సార్ ఈ వీడియోస్ అన్నీ కూడా రికార్డ్ అవుతాయి. ఎవరైతే పేమెంట్ చేసుకున్నారో పేమెంట్ చేసుకున్న వాళ్ళకి క్లాసెస్ అన్నీ కూడా మళ్ళా ఏ విధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉందో అవన్నీ క్లాసెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. ఒకసారి ఎవరైతే పేమెంట్ చేసుకున్నారో పేమెంట్ చేసుకున్న వాళ్ళు చూడండి. ఓకేనా? రైట్. ఇంకా క్లాస్ టాపిక్ ఏదైతే ఉందో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో చూడండి. సో ప్రెసెంట్ ఈ రోజు క్లాస్లో మనం ఏం తెలుసుకున్నాము అంటే ఒక మొబైల్ ఫోన్ డెడ్ కండిషన్లో మన దగ్గరకు వస్తుంది, అవునా? సో డెడ్ కండిషన్ ప్రాబ్లమ్స్ ని మనం సాల్వ్ చేసే దానికంటే ముందు ఆ మొబైల్ ఫోను ఎలా ఆన్ అవుతుందో తెలుసుకుందాం. ఓకేనా? ప్రెసెంట్ ఏంటిది, ఆ మొబైల్ ఫోను ఎలా ఆన్ అవుతుంది దాని గురించి క్లియర్ అండ్ క్లారిటీగా ఒకసారి తెలుసుకుందాం. సో ఒక మొబైల్ ఫోన్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేయాల్సుకున్న స్టెప్ ఏంటిది, అది ఏ కంపెనీ మొబైల్ అంటే సామ్సంగ్ అయితే సామ్సంగ్, ఒప్పో అయితే ఒప్పో, వివో అయితే వివో. ఓకేనా? మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని మొబైల్స్ ఉన్నాయి? సామ్సంగ్ ఉంది, అవునా కదా? మళ్ళీ ఇంకేముంది? వివో ఉంది, అవునా కదా? నెక్స్ట్ వచ్చేసి రియల్మీ ఉంది, వివో ఉంది, దాని తర్వాత రియల్మీ ఉంది, దాని తర్వాత చెప్పండి, టైప్ చేయండి అందరు చాట్లో టైప్ చేయండి ఒకసారి అందరు కూడా. ఒప్పో, వివో, రియల్మీ, ఇంకేమున్నాయి చెప్పాలా? ఒప్పో, వివో, రియల్మీ, ఇంకేమున్నాయి మోడల్స్? ఒక మొబైల్ ఫోన్, రెడ్ మొబైల్ ఫోన్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఎన్ని టైప్స్ ఆఫ్ మొబైల్స్ ఉన్నాయి ఒకసారి చెప్తారా? చెప్పాలి, చాట్లో చెప్పండి. ఒప్పో, వివో, రియల్మీ, మీతో చెప్తున్నా, మీతో చెప్పిస్తున్నా అంతే జస్ట్. ఓకే రైట్. వన్ ప్లస్ ఉంది, దాని తర్వాత నెక్స్ట్ ఏముంది ఇంకా? ఒప్పో, వివో, రియల్మీ, వన్ ప్లస్, దాని తర్వాత ఎంఐ, దాని తర్వాత యాపిల్. ఎంఐ కింద మీ యాపిల్ అని వచ్చిందా? రైట్, నా యాపిల్ కాదు, బయోనిక్ యాపిల్. నెక్స్ట్ గూగుల్ పిక్సెల్, దాని తర్వాత ఇంకేం మొబైల్స్ ఉన్నాయి? మోడల్స్ చెప్పండి. సామ్సంగ్, ఒప్పో, వివో, రియల్మీ, ఇంకేం మొబైల్స్ ఉన్నాయి మనకి చెప్పండి? ఇంకేమైనా మిస్ అయినాయి ఇక్కడ? సామ్సంగ్, ఒప్పో లేదు, ఒప్పో రాలే ఇక్కడ. రైట్, ఒప్పో ఇరుక్కుపోయింది. ఒప్పో. నెక్స్ట్ ఒకప్పుడు మైక్రోమాక్స్ ఉండేది, ఇప్పుడు లేదు. రైట్, ఇవన్నీ మొబైల్ ఫోన్స్. ఓకే, నథింగ్ ఉంది కదా, మర్చిపోయాను. NOTHING, నథింగ్. ఇంకేమున్నాయి సార్ కొత్తగా ఏమని వచ్చినాయి? TMF, అదే నథింగ్ కిందకే వస్తాయి అనుకోండి. TMF, ఇంకేమున్నాయి చెప్పండి ఫాస్ట్గా. నథింగ్, లావా. ఓకే, లావా మన కంపెనీ, మన మొబైల్ అది. లావా, ఇన్ఫినిక్స్, ఇంకేమున్నాయి? ఓ వివో, ఐక్యూ ఉంది, ఒకటి ఉంది ఐక్యూ. రైట్, నేను మర్చిపోయాను, నేను మొబైల్స్ ఉన్నాను ఇప్పుడు మీరు చెప్తే అర్థమవుతుంది. రైట్, ఐఫోన్, రెడ్మీ, ఇన్ఫినిక్స్, సోనీ గుడ్. ఎవరు చెప్పారో సోనీ? ఎవరు చెప్పారు? నరేష్ కర్, గుడ్. సోనీ. నెక్స్ట్ ఎల్జీ కూడా ఉంది, ఎల్జీ. నెక్స్ట్ టెక్నో, గుడ్. ఇన్ని మొబైల్ కంపెనీలు చెప్తున్నాం మనం, ఓన్లీ కంపెనీస్. నెక్స్ట్ ఇన్ఫినిక్స్ అయిపోయింది, వన్ ప్లస్ అయిపోయింది, మోటో. రైట్, మోటో, వెరీ గుడ్ సార్, అందరూ చాలా షార్ప్ ఉన్నారు టెక్నీషియన్స్ అందరూ కూడా, వెరీ గుడ్. అయిపోయింది. అన్నీ అయిపోయినాయి. రైట్, ఐ హోప్ అన్నీ వచ్చేసినాయి అనుకుంటున్నా. రైట్, అవునా కదా?
ఇంకేమైనా ఉన్నాయా మొబైల్స్ ఏమైనా మర్చిపోయినా మనము? చెప్పండి. మంచి ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఉంటే ఒకసారి హ్యాండ్ రైజ్ ఆప్షన్ చేయండి సార్. రైట్, వెరీ గుడ్ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఏ ప్లేస్ అది రీసెంట్గా వస్తున్నది, రెనో ఉంది. ఒప్పో రెనో వస్తుంది. పోవా అనేది ఇన్ఫినిక్స్ లో ఒక మోడల్, అది కాదు. నోకియా మర్చిపోయినా మనం. రైట్, చెప్పండి నరేష్ గారు. సార్ ఆ, నోకియా ఓల్డ్ మోడల్. నోకియా ఒక్కటి మర్చిపోయినాం. అదేలా ఫస్ట్ ఫోన్ సార్, నా ఫస్ట్ ఫోన్ సార్ అది. మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ 1600 అని కీప్యాడ్ మొబైల్, కలర్ మొబైల్ ఉండేది. 4 5 6 7 8 9 10. మన ఇండియన్ మొబైల్స్ ఏవో చెప్తారా? ఇది లెవెల్ 12. మన ఇండియన్ మొబైల్స్ ఏది? 13. ఇందులో 14 15 17. మొబైల్స్ ఉన్నాయి చాలా వరకు మొబైల్ ఫోన్స్ వచ్చినాయి సార్. అవునా కదా? అవును సార్. చాలా వరకు మొబైల్ ఫోన్స్ వచ్చినాయి సార్. మీ పక్కన డిస్టర్బెన్స్ వస్తుంది, కొంచెం మ్యూట్ చేస్తాను. ఇది చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు మాట్లాడేటప్పుడు పక్కన డిస్టర్బెన్స్ కూడా. ఓకే రైట్. ఐటెల్ మైక్రోమాక్స్. ఓకే 19 ఐటెల్ అవునా? 19 ఐటెల్. మైక్రోమాక్స్ ఓల్డ్ మోడల్ కానీ 20. మైక్రోమాక్స్ అంతేనా? 20 మొబైల్ ఫోన్స్ వచ్చినాయి అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? వెరీ గుడ్ సార్. హానర్ కూడా ఉంది. రైట్, హువాయ్. ఇంకా వెళ్తూనే ఉన్నాయి, చూసిరా మొబైల్ ఫోన్స్. 21 హానర్ కదా? హానర్, హువాయ్ అని మొబైల్ ఇది, చైనా మొబైల్ ఇది. రైట్, ఇంకేమైనా మర్చిపోయినా మనము? ఒకసారి గుర్తు చేసుకుందాం. చెప్పండి. ఓప్పో, వివో, రియల్మీ, సామ్సంగ్. ఇంకేమైనా ఉన్నాయా? సామ్సంగ్ అయిపోయింది. ఆసూస్. రైట్, వెరీ గుడ్ సార్. ఆసూస్ ఎవరు చెప్పారు? వి అంటే ఎవరు? రైట్, ఆసూస్ అని పేరు కూడా చెప్పారు. వెరీ గుడ్ సార్. ఆసూస్ ఫోన్ కూడా మనం మర్చిపోయినాం. 22 ఆసూస్, ASUS ఆసూస్. అవునా కదా? ఆసూస్. ఇంకేమున్నాయి? లెనోవో. రైట్, వెరీ గుడ్. లెనోవో ఎవరు చెప్పారు? వెరీ గుడ్. ఎవరు? రాజు రామిరెడ్డి. రైట్, వెరీ గుడ్. 23 లెనోవో. అవునా? లెనోవో. ఇంకేమున్నాయి సార్? ఇంకేమైనా మర్చిపోయినామా? ఇంకేమైనా ఉన్నాయా? మర్చిపోయినామా? బ్లాక్బెర్రీ, అది ఓల్డ్ మోడల్ అయినా రాద్దాం. 24 బ్లాక్బెర్రీ. నెక్స్ట్ OnePlus అయిపోయిందండి. హువాయ్, ఐటెల్, మైక్రోమాక్స్ ఎన్ని అయిపోయినాయి? AI ప్లస్ అంట న్యూ మోడల్. అవును, AI ప్లస్ ఒకసారి మార్చి చూద్దాం. 25. నేను ఎప్పుడైతే ఫోన్ చూడలే, అది AI ప్లస్. అవునా? రైటా? క్లియర్ అని చెప్పండి. ఇంకేమైనా మోడల్స్ మిస్ అయినాయా? మనం మిస్ అయిన మోడల్స్ ఏమైనా ఉంటాయి చూడండి. పోకో. రైట్, వెరీ గుడ్. పోకో కూడా మిస్ అయిపోయినా మనం, చూసిరా? చూడండి, మనము చూస్తా ఉంటే, వెతుకుతా ఉంటే ఎన్ని మొబైల్ ఫోన్స్ మోడల్స్ వస్తున్నాయి చూడండి ఒకసారి. చూసిరా? పోకో మెయిన్ మోడల్ అది, ఎంఐలో 26 పోకో అంతేనా? అవును, మాధవ సెట్. అవును, రైట్. షోమీ ఎంఐ ఒకటే లేండి. షోమీ కిందకి వస్తాయి. పోకో, ఎంఐ, రియల్మీ అయితే ఉన్నాయో ఇవన్నీ దీని కిందకి వస్తాయి అనమాట. ఒకసారి మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేసినట్లయితే సార్, ఇవన్నీ కూడా
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కూడా మొబైల్ ఫోన్స్లో ఇంకా చాలా ఉండొచ్చు. మొబైల్ ఫోన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇంకా వేరే కూడా ఉండొచ్చు. కార్బన్ కూడా ఉంది, ఓకేనా. కార్బన్ కూడా ఒకప్పుడు ఉండే, కానీ ఇప్పుడు లేని. కానీ అన్నిటిని గుర్తు తెచ్చుకుందాం మనం. 27 కార్బన్, అవునా. 27 కార్బన్ అయిపోయింది. రైట్. ఇంకేమున్నాయి? జియో ఫోన్, అవును రైట్, జియో ఫోన్ కూడా ఉంది. జియో ఫోన్లో కూడా 28 జియో రైట్. ఇంకేమున్నాయి? ఇంకేం మర్చిపోయినా మనం? ఇంటెక్స్, రైట్, వెరీ గుడ్. ఇంటెక్స్ 29 ఇంటెక్స్. ఇంకేమున్నాయి? యాక్సర్ ఉంటుంది, యాసర్ అనుకుంటా. అది ల్యాప్టాప్ కంప్లీట్ చేసే ఫోన్, అది కూడా ఒకప్పుడు ఇది యాక్సర్ ఇది ఉంటుంది, యాసర్. రైట్ రైట్, వెరీ గుడ్. నార్డ్ సిఈ బై OnePlus. నార్డ్ సిరీస్ అని కూడా OnePlus కిందకి వస్తుంది, లేదు సార్. దాని గురించి స్పెషల్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. రైట్. ఇప్పుడు మనకి ప్రెసెంట్గా మనం ఏవైతే మొబైల్ ఫోన్స్ హెచ్టీసీ, రైట్. చాలండి, ఇంకా అవన్నీ పురాణ పాత్ర మోడల్స్ కూడా ఎందుకు గుర్తు తెచ్చుకోవడం. హెచ్టీసీ, రైట్. రాజు రామరెడ్డి. ఆల్కటెల్ ఉంది, అది కూడా ఇప్పుడు కొత్తగా వస్తుంది అనుకుంటా కదా, అది ఆల్కటెల్, లేకపోతే ఆల్రెడీ వచ్చింది అది. రైట్, ఓకేనా. క్లియర్గా చూడండి. ఇప్పుడు అంతా కూడా క్లియర్ కదా. ఈ మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా తయారవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చిప్ సెట్ అనేది ఇంపార్టెంట్. ఏంటిది? ఏ మొబైల్ ఫోను తయారవ్వాలన్నా సరే, ఏంటిది, ఇక్కడ మదర్ బోర్డు పెట్టినా నేను చిన్నగా అయిపోతాగండి. ఏ మొబైల్ ఫోన్ అయినా సరే తయారవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది చిప్ సెట్. ఏంటిది? చిప్ సెట్, ఓకేనా. మనకేంటిది? ఏ మొబైల్ ఫోన్ అయినా సరే మనకి తయారవ్వాలంటే చిప్ సెట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఇంకొక డయాగ్రామ్ అనేది ఒకటి పెడతాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. రైట్, 1 minute. ఒక నిమిషం, మీకు ఒక డయాగ్రామ్ అనేది పెడతాను. డయాగ్రామ్ ముంగట వస్తుంది, ఒకసారి చూడండి. రైట్, ఒక నిమిషం. మీ ముంగట ఇంకొక కొంచెం సర్క్యూట్, అడ్వాన్స్ లెవెల్ సర్క్యూట్ పెడతాను మీ ముంగట. చూస్తే క్లారిటీ అనేది వచ్చేసారనమాట. ఈ మొబైల్ ఫోన్లో పాటు ఈ టీచింగ్ స్కిల్స్ అనేవి ఎలా ఉంటాయి అంటే మనవి ఎవరైనా సరే ఒక బేసిక్ లేని నాలెడ్జ్ ఉన్న వాళ్ళైనా సరే అర్థం చేసుకోవాలన్నమాట. అలా మీకు ఇప్పుడు సబ్జెక్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ కనిపిస్తున్న పైన మొబైల్ ఫోన్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో సార్ చూడండి, వీటన్నిటిలో మెయిన్ థింగ్ ఏంటిదంటే చిప్ సెట్. వాళ్ళు ఏ చిప్ సెట్ యూజ్ చేసుకుంటున్నారో అది ఇంపార్టెంట్ అనమాట. ఏంటిది? వాళ్ళు ఏ చిప్ సెట్ ని యూజ్ చేసుకుంటున్నారు అది ఇంపార్టెంట్. సామ్సంగ్ A50 కదా, A50s కదా మనం చూస్తున్నాం. ఒక్క నిమిషం నాకు టైం వేయండి, మీకు ఇమేజ్ వస్తుంది. A50 A14 నా మొబైల్ ఫోన్లో అంటే ఎంత డేటా అంతా, ఆ డేటా అంతా మీకు ముంగడ పెడతాను. A23 A53 S22 అల్ట్రా, A52s అవసరం లేదు. A50 చూద్దాం, కొంచెం ఇంకా బ్యాక్ వెళ్దాం. A50s దొరుకుతుందేమో చూద్దాం. A80 A2 కోర్, A20 A20s, A70 S10 S10e, A10 A10e, A10 A30s, A30 చూద్దాం ఒక్కసారి చేసినాం. S10 ప్లస్ M30 5G, S10e M20, 4G J6 ప్లస్ అంటే కొంచెం యువతలకు వచ్చేసినాం మనము. ఇంకొకసారి గోత్రు అవుతాం. ఒక్క నిమిషం అనండి. సామ్సంగ్ నోట్ 9 J2 కోర్ J7, ఇంకా ఓల్డ్ వెళ్ళిపోయినాం, ఇంకొంచెం ముంగడు కావాలా. రైట్, ఏం లేదు, మీకు ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇంకా క్లారిటీగా మీకు అర్థం కావడానికి మన దగ్గర సర్క్యూట్ డయాగ్రామ్స్ ఉంటాయి. ఆ సర్క్యూట్ డయాగ్రామ్స్ మీ ముంగట పెడతాను అన్నమాట. A50 రైట్, A50 వేస్తే కదా వచ్చేసింది బాగా. ఓకే, ఎట్లా ఇచ్చినాడు A50s ఎట్లా ఇచ్చిండు? A50s రెండు సేమే ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి.
ఓకే, ఇందులో కూడా ఇట్లనే ఇచ్చిండ్రు. చూడండి సార్, ఒక్కొక్క మొబైల్ ఫోన్లో మీకు ఒక క్లారిటీ అనేది ఇస్తాను చూడండి ఇప్పుడు. ఓకే, రైట్. జస్ట్ కొంచెం ఓపిక ఉండండి, క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. రైట్, ఇప్పుడు చూడండి వచ్చేసింది డైరెక్ట్గా. ఇదే కదా సామ్సంగ్ A50 యొక్క మొబైల్, అవునా కదా? సామ్సంగ్ A50 మొబైల్ ఏదైతే ఉందో ఇదే కదా సార్ స్కిమాటిక్. ఇది లేఅవుట్ అంటారు. లేఅవుట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు, మీకు క్లారిటీ ఇస్తాను అనమాట. సో మీ దగ్గరికి ఏదైనా మొబైల్ ఫోన్ వచ్చింది, లేదా ఏదైనా సర్క్యూట్ వచ్చింది, లేదా ఏదైనా మొబైల్ ఫోన్ డెడ్ కండిషన్ వచ్చింది, అది ఎనీ కండిషన్లో ఏ కండిషన్లో వచ్చినా సరే, ఏంటిది అది ఏ కండిషన్లో వచ్చినా సరే అందులో ఏ చిప్ సెట్ ఉందో గమనించండి. ఏంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఏ చిప్ సెట్ ఉందో గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సామ్సంగ్ నుంచి లాస్ట్ ఉండే మోడల్ ఏదైతే ఉందో వీటన్నిటి హెచ్డిసిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఏ చిప్ సెట్ యూజ్ చేశారు, ఓకేనా? ఆ ఏ చిప్ సెట్ ఉందో ఆ చిప్ సెట్ ప్రకారం వెళ్ళండి. సో నెక్స్ట్ ఏంది అంటే ఈ చిప్ సెట్ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనిపెట్టేసింది ఏంటిది? చిప్ సెట్. చూడండి ఒకసారి, చిప్ సెట్ అంటే ఏంటిది? సిపియు, అవునా కదా? ఫస్ట్ కనిపెట్టేది ఏంటిది? సిపియు. దాని తర్వాత ఏంటిది? పవర్ ఐసి. దాని తర్వాత ఏంటిది? డిసి టు డిసి ఐసి. దాని తర్వాత ఏంటిది? చెప్పండి. బ్యాటరీ కనెక్టర్. బ్యాక్ నుంచి వెళ్దాం, ఓకేనా? బ్యాక్ నుంచి వెళ్దాం. క్లారిటీ వచ్చింది ఇప్పుడు మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మొబైల్ ఫోను మీ దగ్గరకు వచ్చినప్పుడు, మీ దగ్గరకు వచ్చి అది డెడ్ అయి కూర్చున్నప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరేం చెక్ చేయాలంటే సిపియుకి పర్ఫెక్ట్గా పవర్స్ వెళ్తున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఏం చేయాలా? సిపియుకి పర్ఫెక్ట్గా పవర్స్ వెళ్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలా. సో మరి సిపియుకి పవర్ ఇచ్చేది ఎవరు? పవర్ ఐసి, అవునా కదా? మళ్ళీ నెక్స్ట్ పవర్ ఐసీకి పవర్ ఇచ్చేది ఎవరు? డిసి డిసి ఐసి. మన డిసి డిసి ఐసికి పవర్ ఇచ్చేది ఎవరు? బ్యాటరీ, అవునా కదా? ఎలా ఉంది సార్? ఎవరైనా ఒకరు హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరైనా ఎక్స్పర్ట్స్, ఆల్రెడీ మొబైల్ ఫీల్డ్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓన్లీ ఎక్స్పర్ట్స్ కావాలి నాకు, ఎవరైనా సరే ఎక్స్పర్ట్స్ ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. అరవింద్ గారు, హలో అరవింద్ గారు, సార్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. రైట్. ఇప్పుడు మనకి మొబైల్ ఫోన్ డెడ్ ఫోన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటి? సిపియుకి పవర్ వెళ్ళాలి కదా, అవునా? సార్ నేను ఎక్స్పర్ట్ అని చెప్పాను, మీరు స్లో రిప్లై ఇస్తే మీరు ఎక్స్పర్ట్ కానట్టే. స్లో రిప్లై ఇవ్వకూడదు నాకు, ఓకేనా? ఓకే సార్. ఫాస్ట్ గా రిప్లై అయ్యి ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది? సిపియుకి పవర్ వెళ్ళాలా, అవునా కదా? ఓకే సార్. రైట్, సిపియుకి పవర్ వెళ్ళాలా. ఈ సిపియుకి పవర్ ఇచ్చేది ఎవరు? అవును సార్, వెళ్ళాం. ఎవరు సిపియుకి పవర్ ఇచ్చేది ఎవరు? చెప్పండి ఫాస్ట్ గా. పవర్ ఐసి. ఏం సార్ పవర్ ఐసి. పవర్ ఐసికి పవర్ ఇచ్చేది ఎవరు? డిసి టు డిసి ఐసి. మన డిసి డిసి ఐసికి పవర్ ఇచ్చేది ఎవరు? డిసి టు డిసి ఐసి. డిసి డిసి ఐసికి పవర్ ఇచ్చేది ఎవరు అని అడిగిన నేను. బ్యాటరీ. వెరీ గుడ్. ఇప్పుడు మన దగ్గరికి ఏదైనా డెడ్ ఫోన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే బ్యాటరీలో ఎంత వోల్టేజ్ ఉండాలా? చెప్పండి. ఇప్పుడు బ్యాటరీలో ఎంత వోల్టేజ్ ఉండాలా? 3.7 నుంచి 4.2 వోల్టేజ్ వరకు ఉండాలి, అవునా? సార్ ఈ యొక్క బ్యాటరీలో ఏదైతే వోల్టేజ్ ఉందో ఆ వోల్టేజ్ కాస్త మన డిసి డిసి ఐసికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిందా? అవునా కదా? ఎస్ ఆర్ నో?
ఇప్పుడు డీసీడీసీస్ నుంచి ఏవైతే అవుట్పుట్స్ వస్తాయో ఆ అవుట్పుట్స్ అంతా కూడా మన పవర్ ఐసి లోపలికి వెళ్ళిపోతుంది, అవునా కదా సార్? అవును సార్. ఇప్పుడు బ్యాటరీలో సార్. ఏదైతే వోల్టేజ్ ఉందో డీసీడీసీఐసి త్రూ మన యొక్క పవర్ ఐసి లోపలికి వెళ్ళిపోయింది, అవునా కదా? ఎస్ సార్. అంతేనా? అవును. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? బ్యాటరీలో ఎంతైతే వోల్టేజ్ ఉందో ఆ వోల్టేజ్ అంతా కూడా మన డీసీడీసీఐసి లోపలికి వెళ్ళిపోయింది, అవునా కదా? ఎస్. సార్ అవును సార్. బ్యాటరీలో ఎంతైతే sir. వోల్టేజ్ ఉందో ఆ వోల్టేజ్ అంతా కూడా మన పవర్ ఐసికి ఇన్పుట్ అయిపోయిందా? అయిపోయిందా అయిపోయింది. లేదా? బ్యాటరీ నుంచి అయిపోయింది వచ్చే సార్. పవర్ ని మనం ఏమంటాము? బ్యాటరీ నుంచి వచ్చే పవర్ ఏమని VBH పిలుస్తాము? బ్యాటరీ నుంచి వచ్చే VBH దాన్ని power, వీబ్యాట్ అంటాము. VBAT. వీబ్యాట్ ఏమంటాము? VBAT. ఏమంటాము? VBAT సార్. వీబ్యాట్. బ్యాటరీ నుంచి వచ్చేదాన్ని వీబ్యాట్ అంటాము. సో ఈ వీబ్యాట్ ఎవరికి ఇన్పుట్? DC to DC guys. గుడ్, వెరీ గుడ్. డీసీడీసీఐసికి ఇన్పుట్. మరి డీసీడీసీఐసి యొక్క అవుట్పుట్ పేరేం పేరు? VPH పవర్. గుడ్, వెరీ గుడ్. విపిహెచ్ పవర్, అవునా కదా సార్? సో Yes, ఈ sir. విపిహెచ్ పవర్ అన్నది మోడల్ టు మోడల్ పేరు మారిపోతుంది. క్వాల్కమ్ లో మాత్రమే విపిహెచ్ అంటాము. ఏంటిది? VPH. రైట్. ఇప్పుడు పవర్ ఐసికి ఇన్పుట్ ఏంటిది? ఈ విపిహెచ్ పవరే కదా. VPH పవర్ సార్. ఇప్పుడు వీబ్యాట్ లో ఎంత? వీబ్యాట్ వోల్టేజ్ ఎంత? 3.7 to 4.2. ఇప్పుడు విపిహెచ్ వోల్టేజ్ ఎంత? 3.7 to 4.2. రైట్. ఈ వోల్టేజ్ ఎవరికి ఇన్పుట్? మన పవర్ ఐసికి ఇన్పుట్, పవర్ అవునా కదా? AC. రైట్. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఇదేంటిది? సిపియు, ఇది పవర్ ఐసి, ఇది డీసీడీసీఐసి, ఇది బ్యాటరీ, అవునా కదా? Yes, sir. అవునా? అవును సార్. రైట్. ఇప్పుడు మీరు పైన నాకు ఏవైతే మొబైల్ ఫోన్స్ మోడల్స్ చెప్పారో, ఈ మొబైల్ ఫోన్స్ మోడల్స్ ఎవరైతే చెప్పారో, అవునా కదా? ఈ మొబైల్ ఫోన్స్ మోడల్స్ ఎవరైతే చెప్పారో, ఈ యొక్క 31 మొబైల్ ఫోన్స్ లో ఉండే కంపెనీస్ లో ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ యూజ్ చేసే కంపెనీ ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ వాడు సిపిని యూజ్ చేసుకుంటాడు. ఏంటిది? చెప్పండి. CPU. ప్రతి మొబైల్ ఫోన్ లో సిపియు లేకుండా మొబైల్ CPU. ఫోన్ ఉంటుందా? చెప్పండి. ఉండదు సార్. రైట్. పవర్ ఐసి లేకుండా ఉండదు. మొబైల్ ఫోన్ ఉంటుందా? ఉండదు. డీసీడీసీఐసి లేకుండా మొబైల్ ఫోన్ ఉంటుందా? ఉండదు. బ్యాటరీ లేకుండా మొబైల్ ఫోన్ ఉంటుందా? ఉండదు. రైట్. ఇప్పుడు బ్యాటరీ నుంచి ఏ ఒక్క వోల్టేజ్ జనరేట్ అయినా కూడా దాన్ని వీబ్యాటే అంటాము. విపిహెచ్ డీసీడీసీఐసి జనరేట్ చేసేది విపిహెచ్ పవర్ అని పిలుస్తాము. క్లియర్ అందరికి? క్లియర్ అయితే ఒకసారి Yes, చెప్పండి sir. నాకు. క్లియర్ అయితే చాట్ లో ఒకసారి క్లియర్ అని మెసేజ్ చేయండి అందరూ. ఇక్కడ వరకు అందరు కూడా క్లియర్ అయితే క్లియర్ అని మెసేజ్ చేయండి ఫాస్ట్ గా. మీరు క్లియర్ అని మెసేజ్ చేస్తే నేను కొంచెం వాటర్ దాకా వస్తాను. ఇంకొంచెం వాటర్ దాకా వస్తాను. క్లియర్ అని మెసేజ్ చేయండి, అందరికి క్లియర్ అవుతాయి ఇక్కడ వరకు. వాయిస్ క్లియర్ గా వచ్చిందా సార్? ఎంతసేపు కొంచెం ఏమైనా డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా? పర్ఫెక్ట్ ఉంది సార్ వాయిస్. పర్ఫెక్ట్. ఓకే, ఓకే, రైట్. ఇప్పుడు క్లియరా? ఇంకా క్లియర్ ఉందా ఇప్పుడు వాయిస్? ఓకే సార్. వాయిస్ ఏం వస్తలేదు, పర్ఫెక్ట్ వస్తుంది. రైట్. ఇప్పుడు మొబైల్ ఫోన్ ఎలా ఆన్ అవుతుందో చూద్దాం మనం అందరం కూడా. ఏంటిది? ఒక మొబైల్ ఫోన్ ఎట్లా ఆన్ అవుతుంది? ఎలా ఆన్ కండిషన్లకు వస్తుందో చూద్దాం. ఏంటిది? ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ ఆన్ ఎలా అవుతుంది దాన్ని ఒకసారి మనం క్లారిటీగా ఒకసారి చూద్దాం, ఓకేనా? సో చూడండి సార్, ఇదేంటిది? మదర్ బోర్డ్ లా ఇక్కడ కనిపిస్తున్నాయి.
మీ ముంగడికి మదర్ బోర్డ్ తీసుకొచ్చాను చూడండి పైన ఐసిస్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. రైట్. ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ ఆన్ అవ్వాలి అంటే మనకి ఏం కావాలా? మదర్ బోర్డ్ ఆన్ అవ్వాలంటే అది శాంసంగ్ కానివ్వండి, వివో కానివ్వండి, రియల్మీ కానివ్వండి 1 నుంచి 31 వరకు మొబైల్ ఫోన్ ఆన్ అవ్వాలి అంటే ఏం కావాలో మీకు క్లియర్ అండ్ క్లారిటీగా చూపిస్తున్నా. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఓకే ఆల్ ఏం సార్. కావాలి సార్ ఒక మొబైల్ ఫోన్ ఆన్ అవ్వాలంటే? బ్యాటరీ బ్యాటరీ కనెక్టర్ కావాలా? తర్వాత DC to కావాలా? DCS వచ్చిందా కావాలి. బ్యాటరీ కనెక్టర్ ఇక్కడ రాశానా? రాశారు. రైట్. నెక్స్ట్ ఈ డీసీడీ బ్యాటరీ సైజ్ నుంచి కావాలా? జనరేటర్. డీసీడీ DC to సైజ్ DC కావాలా? వచ్చింది చూడండి ఇక్కడ డీసీడీ సైజ్. వచ్చింది సార్. డీసీడీ సైజ్ కావాలా? వచ్చిందా ఇక్కడ డీసీడీ సైజ్ చూడండి. డీసీడీ సైజ్ వచ్చిందా? వచ్చిందా లేదా? Right. వచ్చింది. నెక్స్ట్ పవర్ ఐసీ కావాలా? ఇక్కడ ఏదైతే ఉందో చూడండి ఇక్కడ పవర్ ఐసీ కావాలా? చూసుకోండి వచ్చిందా పవర్ ఐసీ? వచ్చింది. పవర్ ఐసీ వచ్చిందా? రైట్. నెక్స్ట్ సిపియు కావాలా? వచ్చిందా సిపియు? వచ్చింది. నెక్స్ట్ యూఎఫ్ఎస్ అనేది కావాలా? అవునా? అవునా కదా? ఎస్ సార్. ఇప్పుడు మనకి నార్మల్ గా వచ్చేద్దాం సార్. అందరు కూడా ఒక్కసారి నాతో పాటు ఉండండి. ఇప్పుడు నాతో ఒక్కసారి క్లారిటీగా ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు మనకి ఎన్ని చిప్ సెట్లు ఉన్నాయో ఇప్పుడు మొబైల్ ఫోన్స్ మీరు ఎలాగైతే చెప్పిరో ఎన్ని చిప్ సెట్లు ఉన్నాయో చెప్పాలా మీరు ఇప్పుడు? ఏంటిది చిప్స్ చెప్పండి. చిప్స్ CPU సార్. చెప్పాలా? చెప్పండి. క్వాల్కామ్, మీడియాటెక్, ఎక్సానిక్స్. రైట్. ఇప్పుడు మనకి ఎన్ని చిప్ సెట్స్ ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. స్పెక్ట్రమ్. రైట్. చిప్ సెట్స్ కదా? రైట్. ఇప్పుడు కంపెనీ మొబైల్ ఫోన్స్ ఎవడైనా తయారు చేస్తుండ్రు అవునా కదా? ఫస్ట్ వన్ 32. రైట్. ఫస్ట్ ఏంటి సార్? క్వాల్కామ్. అవునా కదా? క్వాల్కామ్. సెకండ్ ఏంటిది? మీడియాటెక్. ఎంటీకే. మీడియాటెక్ అని రాయొచ్చు కదా? మీడియాటెక్ ఎంటీకే ఒకటే కదా? అది కూడా తెలియకుంటే నేను బ్రాకెట్ వేస్తా. మీడియాటెక్. ఓకేనా? అది కూడా తెలియకుంటే నేను బ్రాకెట్లో రాస్తా ఒకసారి చూడండి. నెక్స్ట్ ఏంటిది? థర్డ్ వన్ ఏంటిది? స్పెక్ట్రమ్. ఇది చాలా ఓల్డ్ మోడల్ సార్. ఓల్డ్ మోడల్ లాస్ట్ రాసుకుందాంలేండి. ఓల్డ్ మోడల్ లాస్ట్ రాసుకుందాం. నెక్స్ట్ ఎగ్జినోస్. తర్వాత కిరిన్. దాని తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి టెన్సర్. ఎవరు యూజ్ చేస్తారు? చెప్పండి అరవింద్ గారు. టెన్సర్ కాదు టెన్సర్. ఎన్ వచ్చింది ఇక్కడ. ఎన్ రావాలా? అవునా? రైట్. నెక్స్ట్ ఏంటిది? టెన్సర్ తర్వాత ఏంటిది? యాపిల్ బయోనిక్. అవునా? నెక్స్ట్ సిక్స్త్ వన్ తర్వాత ఏంటిది? బయోనిక్ తర్వాత ఇంకేమున్నాయి చెప్పండి? క్వాల్కామ్ అయిపోయింది, ఎస్పీడి అయిపోయింది, ఎంటీకే అయిపోయింది. యూనిసోనిక్ ఉంటది. ఎవరు రాయలే, చాట్లో రాస్తారని ఎక్స్పెక్ట్ చేసిన. యూనిసోనిక్. సెవెంత్ వన్ ఏముంది? ఇన్నా నా చిప్ సెట్లు ఇంకెక్కువ లేవా? ఉంటాయి కానీ ఐడియా లేదు సార్. రెగ్యులర్ నడిచేదే 3 MTK ఇందేనా? ఇంకెవరికి ఏం ఐడియా లేదా చిప్ సెట్స్? టెక్నీషియన్ శాండిస్క్ చిప్ సెట్ డిజైన్ చేయదు సార్, గుర్తుపెట్టుకోండి. శాండిస్క్ ఓన్లీ ఎంఎంసీ వరకే. శాండిస్క్ కాదు, ఎవరు పెట్టారు శాండిస్క్ అని వాళ్ళకి చెప్తున్నాను. చూడండి. క్లారిటీ వచ్చిందా సార్? వచ్చింది. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ ఎన్ని ఉన్నాయి? మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ని ఉన్నాయి చూడండి. చిప్ సెట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి. అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఎగ్జినోస్ మర్చిపోయినామేంది మనము?
సంస్థ ఎగ్జినోస్ ఎట్లా మర్చిపోతాం సార్ మనము? ఎగ్జినోస్ దానికి నెంబర్ 3 ఇద్దాం. వద్దులేండి. సరే ఇక్కడ రాద్దాం 8 లో. ఎగ్జినోస్ ఎట్లా మర్చిపోయినాం అసలు? రైట్. ఎగ్జినోస్ అవునా? ఎగ్జినోస్ ఇంతేనా? ఇవేనా చిప్ సెట్స్ ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? సో ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి సార్, మొబైల్ ఫోను ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ అయ్యేటప్పుడు ఒక కంపెనీ వాడు ఒక చిప్ సెట్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఏంటిది? ఒక సిపియుని మోడల్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఇందులో ఏంటిది? క్లారిటీ వచ్చిందా? సిపియుని సెలెక్ట్ చేసుకుంటాడు. ఓకేనా? దాని తర్వాత ఆ సిపియుకు తగ్గ పవర్ ఐసిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఏంటిది? ఆ సిపియుకి పవర్ ఇచ్చే పవర్ ఐసిని చెప్పండి చెప్పండి సార్. సిపియుకి పవర్ ఇచ్చే పవర్ ఐసిని సెలెక్ట్ చేసుకుంటాడు. నెక్స్ట్ పవర్ ఐసికి పవర్ ఇచ్చే డీసీ డిసైస్ని సెలెక్ట్ చేసుకుంటాడు. బ్యాటరీని ఏది పెట్టినా సెట్ అయిపోతుంది. అవునా కదా? అవునా? చెప్పండి సార్. ఏంటి సార్ ఇంత స్లో ఉన్నారు? వేరే హ్యాండ్ రైజ్ చేయండి ఫాస్ట్గా. రెస్పాన్స్ ఫాస్ట్ ఉండాలి. నాకు అర్థమవుతుందా లేదా అని ముంగడ మూవ్ అవ్వాలా. హ్యాండ్ రైజ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి ఫాస్ట్గా. వేరే వాళ్ళు మీరు ఫాస్ట్గా ఉండాలి రెస్పాన్స్. ఓకేనా? అరవింద్ గారు ఏమైంది? చాలా స్లో ఉన్నారు. ఏమైంది? మొబైల్ ఫోన్ ఆన్ కాలేదు ఈరోజు? శేఖర్ గారు హలో, వినిపిస్తుందా సార్? సార్ వినడుతుంది సార్. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు క్లారిటీ ఉందా? నాకు ఏంటంటే కోరస్ కి నాకు ఫాస్ట్గా ఉండాలా. నేను చెప్పినట్టు నేను రైటర్ రాగానే నాకు కన్ఫర్మేషన్ ఉండాలా. అర్థమవుతుందా లేదా అన్నది. ఓకే సార్. ఇదేనా సార్? ఇంతేనా? క్లారిటీ వచ్చిందా ఇప్పుడు? క్లారిటీ వచ్చింది సార్. ఇప్పుడు ఈ సిపియు అనేది డిసైడ్ అయిపోయిందా? పవర్ ఐసి డిసైడ్ అయిపోయిందా? డిసైడ్ అయిపోయిందా? నెక్స్ట్ బ్యాటరీ అనేది వాడు ఏదైనా ఎట్లయినా తయారు చేసుకోవచ్చు. కంపెనీ పెట్టి వాడు తయారు చేసుకుంటాడు. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏదైతే ఉందో ఈఎంఎంసి ఏంటిది? నెక్స్ట్ లాస్ట్ కి ఏం మిగిలింది సార్? ఈఎంఎంసి యుఎఫ్ఎస్. ఈఎంఎంసి యుఎఫ్ఎస్ ఎప్పుడన్నా గుర్తు పెట్టుకోండి. ఈ ఈఎంఎంసి యుఎఫ్ఎస్ ని ఏ మొబైల్ ఫోన్ చిప్ సెట్ కూడా వాడుకోవచ్చు. ఇంకా వాడు సార్ ఏంటిది? ఏ చిప్ సెట్ అయినా వాడుకోవచ్చు. ఆర్ యుఎఫ్ఎస్. అవునా కదా? సార్ ఏ సిపియు కన్నా పనిచేస్తుంది ఇది. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మీకు? సార్ ఇచ్చిన డౌట్ సార్ ఇక్కడ ఈఎంసి యుఎఫ్ఎస్ కాడ చెప్పండి. కొన్ని ఏంటంటే సామ్సంగ్ ఈఎంఎస్ అంటే ఆర్పిఎం క్లీన్ చేస్తే అన్నిటికీ వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ కావు కదా సార్. మాది ఎలా అన్నట్టు అది అట్లా? మీడియాటెక్ కి ఆర్పిఎంబి క్లీన్ చేయాల్సిన అవసరమే లేదు. ఓన్లీ కాల్కామ్ కి ఆర్పిఎంబి క్లీన్ చేయాలా. స్పెక్ట్రమ్ కో ఎగ్జినోస్ కో స్పెక్ట్రమ్ ఎగ్జినోస్ కి ఏదైతే ఉందో అవి డైరెక్ట్ గా తీసుకుంటాయి. అది మీడియాటెక్ లాగానే. మీడియాటెక్ కి చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడు లాగా. అది మన ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ కాదు కదా, హార్డ్వేర్ మనది. ఓకే సార్, హార్డ్వేర్ కొంచెం డౌట్ ఉంది అట్లా. మనకి ప్రోగ్రామింగ్ లెవెల్లో మీడియాటెక్ లోపల ఏంటంటే ఇప్పుడు మనం డైరెక్ట్ ప్రోగ్రామింగ్ వెళ్ళొద్దు. ఇప్పుడు అందరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే సార్. ఓకేనా? మనం డైరెక్ట్ ప్రోగ్రామింగ్ వెళ్ళొద్దు. ఇక్కడ ఫ్రెషర్లు ఉంటారు, కొంతమంది చిన్న చిన్న పిల్లలు ఉంటారు, అందరు ఉంటారు ఫ్రెషర్లు. ఒకటేసారి మనము యుఎఫ్ఎస్ కి ప్రోగ్రామింగ్ లాగా పోయినాం అనుకో, అది ఏంటంటారు? ఫస్ట్ నీకు డిసిడి సైజ్ లో ప్రాబ్లమ్ ఫైండ్ అవుట్ చేయడం వచ్చు, పవర్ ఐసీలో ప్రాబ్లమ్స్ ని ఫైండ్ అవుట్ చేయడం వచ్చు, సిపిలో ప్రాబ్లమ్స్ ని డయాగ్నోసింగ్ చేయడం వచ్చు. అన్న తర్వాత నీకు యుఎఫ్ఎస్ లో ప్రాబ్లమ్ డయాగ్నోసింగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే సార్. నీకు ఇంకొక విషయం చెప్పాలి అంటే ఇదంతా హార్డ్వేర్ సార్. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా హార్డ్వేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు మొబైల్ ఫోన్ టెక్నీషియన్ అనిపించుకోవాలి అంటే నువ్వు చూడగానే ఎక్కడ ఈఎంఎంసి ఉంది, ఎక్కడ యుఎఫ్ఎస్ ఉంది అది నువ్వు కనిపెట్టాలా. ఎక్కడ సిపి ఉంది, ఎక్కడ ఈఎంఎస్ ఉంది, ఎక్కడ పవర్ ఐస్ ఉంది, ఎక్కడ డిటి సైజ్ ఉంది, అవన్నీ కూడా నువ్వు కనిపెట్టగలగాల. అంతేనా కదా? సార్. అవునా?
అవన్నీ కనిపెట్టగలగాల. సో ప్రెజెంట్ మనకి ఏంటి అంటే సార్ హార్డ్వేర్ మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏంటి అంటే అంటిల్ యుఎఫ్ఎస్ ని పక్క పెట్టేస్తే మిగతా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఐసీలోనే వస్తుంది. సార్ అవునా కదా? అవును సార్. మిగతా ఏ ప్రాబ్లం యుఎఫ్ఎస్ ప్రోగ్రామింగ్ అది ఇది పోయినాం అనుకో, మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో సార్ వాళ్ళందరూ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ప్రోగ్రామింగ్ లెవెల్ ఎందుకు చేయలేరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు హార్డ్వేర్ లోనే పర్ఫెక్ట్ ఉంటారు. సార్ ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్క బాక్స్ టూల్స్ అవన్నీ కొనాలి అంటే 60,000 50,000 30,000 పెట్టాలా. వాడు ఈ సిపియు కూడా ఎట్లా పనిచేస్తుందో తెలియనివాడు యుఎఫ్ఎస్ బాక్స్ కూడా కొనుక్కొని కూర్చున్నాయి ఈ రోజుల్లో. సార్ పవర్ ఐసీ కూడా ఎలా పనిచేస్తుందో తెలియకుండా యూఎఫ్ఐ బాక్స్ లో కొనుక్కొని కూర్చున్నారు. సార్ అవునా? చాలా ఇప్పుడు బాక్సులు అర్థం కాలేదు. చాలా మంది తీసుకొని సబ్జెక్ట్ అర్థం కాక బాక్సులు తీసుకొని వాటి మూలకు ఆరేసారు అదంతే. ఇప్పుడు నువ్వు బ్యాటరీలో ప్రాబ్లమ్స్ నువ్వు సాల్వ్ చేస్తున్నావు, డిసిడిసిఐసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావు, పవర్ ఐసీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావు, సిపి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నావు, ఈఎఫ్ఎస్ ప్రాబ్లమ్స్ కూడా నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫికేషన్ చేయగలగాలి అందులో ఉందా అని. దాని తర్వాత నువ్వు బాక్స్ లోకి వెళ్ళాలా. సార్ నీకు ఈఎఫ్ఎస్ లో ప్రాబ్లమే లేనప్పుడు నువ్వు బాక్స్ పెట్టుకొని వెళ్ళావా? సార్ అవునా కదా? సో ఈ యుఎఫ్ఎస్ ఈఎంఎంసీలో అంటారు, ఇది మెమరీ చిప్ అంటారు. నేను మాట వరుసకి మీకు క్లియర్ గా అర్థం అవడానికి నేను దీన్ని మెమరీ చిప్ అంటాను. ఏమంటాను? మెమరీ చిప్ అంటాను. మెమరీ చిప్ అనుకోవచ్చు కదా? అనుకోవచ్చు సార్. డేటా మొత్తం దాంట్లోనే ఉంటుంది, ప్రోగ్రామింగ్ అన్ని ఉంటుంది కాబట్టి మెమరీ చిప్ అనుకోవచ్చు. రైట్. ఇప్పుడు పవర్ బటన్ ప్రెస్ చేయడం ఎట్లా కానించి, బ్యాటరీ ఎలా పనిచేస్తుందన్న కానించి ఇవన్నీ కూడా నీకు తెలవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును సార్. అవునా కదా? నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా? అడ్వాన్స్ లెవెల్ టెక్నీషియన్సే కదా మీరందరూ కూడా, ఆల్రెడీ వర్క్ వచ్చిన వాళ్ళే కదా? అవును సార్. రైట్. ఇప్పుడు నార్మల్ గా మీరు ఏ మొబైల్ ఫోన్ అన్నా ఓపెన్ చేద్దాం, గూగుల్ ఓపెన్ చేసుకుందాం, ఏదన్నా ఓపెన్ చేయండి, చూడగానే ఇది డిసిడిసిఐస్ అని కనిపెట్టేసేయాల. సార్ ఏంటిది? డిసిడిసిఐస్ అని కనిపెట్టాలి. ఇదే డిసిడిసిఐసి, ఇదే బ్యాటరీ, ఇదే పవర్ ఐసి, ఇదే సిపియు, యుఎఫ్ఎస్ అని ఎప్పుడైతే నువ్వు ఒక మొబైల్ ఫోన్ లో కనిపెడతావో నువ్వు వితౌట్ స్కీమాటిక్స్ వర్క్ చేసుకోవచ్చు. సార్ ఏంటిది? వితౌట్ పవర్ ఐసి ఎప్పుడైతే కనిపెడతామో వితౌట్ స్కీమాటిక్ మనం రిపేర్ చేసుకోవచ్చు. రైట్. ఇప్పుడు మన కోర్స్ ఏంటంటే ఫస్ట్ నీకు ఐసీలు మదర్ బోర్డ్ లోపల ఏమేమి ఐసీలు ఉంటాయో తెలవాలా. సార్ అవునా కదా? మదర్ బోర్డ్ లో ఏమేమి ఐసీలు ఉంటాయో తెలవాలా. నెక్స్ట్ ఐసీ యొక్క ఇన్ఫర్మేషన్ తెలవాలా. నిన్న ఒక పెట్టిన మొత్తం కలిపి ఒక మొబైల్ ఫోన్ మదర్ బోర్డ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ ఐసీస్ ఉంటాయి చెప్పండి. సామ్సంగ్ A50 చూపెట్టి సార్ నిన్న 25 వరకు చూపించిన. ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్ మదర్ బోర్డ్ లో పైన ఉన్నాయి కింద ఉన్నాయి మెయిన్ ఐసీస్ ఇక్కడ ఉన్నాయి. లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 పైన 10 ఉన్నాయా సార్? కింద చూడండి, కింద మొత్తం కలిపి 24 వరకు ఉన్నాయి. ఈ 24 ఐసీల గురించి మీకు తెలవని అవసరం లేదు రెడ్ మొబైల్ ఫోన్ చేయడానికి. ఈ ఐసీలు ఏంటని తెలుసుకోవడానికి. డిసిడిసిఐసి, పవర్ ఐసి, సిపియు, ఈఎంఎంసి వోల్టేజ్ వస్తుందా లేదా అడ్ వరకు తెలుసుకుంటే సరిపోతుంది. అంతేనా సార్? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మీకు? వచ్చింది సార్. మదర్ బోర్డ్ ముంగట పెట్టగానే మొత్తం ఫుల్ క్లారిటీ ఉందా మీకు ఇప్పుడు? ఉన్నది సార్. మొత్తం మదర్ బోర్డ్ అంతా కూడా మీకు ముంగట తీసుకొచ్చేస్తాను నేను. అవునా సార్? చూసుకోండి ఒకసారి. అవునా సార్? ఇప్పుడు మీరు చెప్పాలా ఇందులో సిపియు ఏది, యుఎఫ్ఎస్ ఏది, ర్యామ్ ఏది, ఈ మూడిట్లో చెప్పండి. ఇప్పుడు జూమ్ చేయండి సార్. చెప్పండి ఇప్పుడు. మధ్యలో సిపియు సార్. వెరీ గుడ్. ఇది అది ఈఎంఎంసి సార్. రైట్. ఇది చూడండి, అది ర్యామ్. రైట్. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, ఇది ఏ షేపు? స్క్వేర్. సార్. ఇది స్క్వేర్. ర్యామ్ ఎప్పుడు రెక్టాంగిల్ షేప్ లో ఉంటది. సార్? అవునా కదా? మన మొబైల్ ఫోన్ లో యూజ్ చేసుకున్న ర్యామ్ ఏదైతే ఉందో అది రెక్టాంగిల్ షేప్ లో ఉంటుంది. ఇది స్క్వేర్, ఇది స్క్వేర్. దీనికంటే సిపియు చిన్నగా ఉంటది. ఎప్పుడైనా సరే యూఎఫ్ఎస్ కొంచెం పెద్దగా ఉంటుంది సిపియు కంటే కూడా.
సార్. అవునా కదా? ఆ, రైట్. ఇప్పుడు డీసీడీ సైజింగ్ ఇప్పుడు వీటి లోపల ర్యామ్ గేమ్ ఏదో కనిపెట్టేసారు. అవునా? అవును ఇప్పుడు సార్. పవర్ ఐసీని కనిపెట్టాలా? అవునా? సార్. ఓన్లీ మదర్ బోర్డ్ చూడగానే కనిపెట్టేసాలా మనము? ఏంటిది? ఆ, మదర్ బోర్డ్ చూడండి. నేను నేర్పించేది స్కిమాటిక్స్ తోని కాదు, వితౌట్ స్కిమాటిక్స్ పనిచేయడం ఎలా. సార్. స్కిమాటిక్స్ లేకున్నా కూడా మీరు పని చేసుకోవచ్చు. ఎప్పుడు మీకు స్కిమాటిక్ నాలెడ్జ్ అంతా మీ బ్రెయిన్లోకి వెళ్ళినప్పుడే. సార్. అర్థమవుతుందా? అర్థమైంది ఎవడో సార్. స్కిమాటిక్ రిలీజ్ చేస్తాడు, ఎవడో స్కిమాటిక్స్ ఓపెన్ చేస్తాడు, అది ఉంటది ఇది ఉంటది అనుకున్నప్పుడు కాదు. నార్మల్ గా ఎలా ఉన్నా సరే మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట. కొన్ని కూడా అన్ని లేవు కదా సార్, కొన్నే ఉన్నాయి కదా. అవును, స్కిమాటిక్స్ ఉన్నా లేకపోయినా పాలని ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. సార్. ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందో కూడా తెలుసుకోవచ్చు. సార్. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు డీసీడీసీఐసి తెలుసు ఎట్లుంటుందో. పవర్ ఏసీ అది ఇదేనా? నెంబర్ 6 పవర్ ఏసీ అనా? అవును సార్, పవర్ ఐసీ అది. ఈ పవర్ ఏసీ అని ఎట్లా కనిపెడతాం? పక్కన కాయిల్స్ ఉంటాయి. పక్కాయిల్స్ 1 ఉంటాయి కదా. 2 3 4 5 6 7 8 9 10 10 వరకు 20 వరకు కాయిల్స్ ఉంటాయి. సార్. అవునా? ఇది కూడా పవర్ ఏసీ అవుతుంది, ఎంటీకే కాబట్టి. ఇది కూడా పవర్ ఏసీ. దీనికి కాంబినేషన్ అన్నమాట, డ్యూయల్ పవర్ ఏసీ అంటారు. సార్ అవునా? ప్రజెంట్ 6 పవర్ ఐసీ కాన్సెప్ట్ ఉన్నది కదా సార్ ప్రజెంట్. 6 కాదు, 7 కాదు, 8 కాదు, 9 పవర్ ఏసీ ఉన్న సేమ్ కాన్సెప్టే. సార్. ఒక్క పవర్ ఏసీ డ్యామేజ్ అయినా మిగతా పవర్ ఏసీలన్నీ డ్యామేజ్ అయినట్టే. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఒక్క పవర్ ఏసీ పోయినా మిగతా అన్ని పవర్ ఏసీలు డ్యామేజ్ అయినట్టే లెక్క. సార్. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు డీసీడీ సైజ్ కనిపెట్టాలి. ఇప్పుడు చెప్పండి, ఈ రెండింటిలో డీసీడీ సైజ్ 7 ఉందో చెప్పాలి ఇప్పుడు మీరు. సార్ కొంచెం జూమ్ చేయండి సార్. జూమ్ ఇది చెప్పండి, వీటిలో డీసీడీ సైజ్ ఉందా లేదా? డీసీడీ సైజ్ ఇక్కడ ఒకటి బక్కాయిలు ఉంటుంది కదా సార్. అవును, ఒకటే ఉంటుంది. సార్. వెరీ గుడ్, మంచి నాలెడ్జ్ ఉంది మీకు. చెప్పండి సార్, నాకు డీసీడీ సైజ్ ఎక్కడ ఉందో నాకు తెలవట్లేదు సార్ అనుకున్నారు అనుకోండి, సింపుల్ టెక్నిక్ చెప్పనా? సార్. డీసీడీ సైజ్ ని ఈజీ కనిపెట్టచ్చు. డీసీడీ సైజ్ ని చార్ట్ డీసీడీ సైజ్ ని ఈజీ కనిపెట్టచ్చు వీటన్నిటిలో. ఓకేనా? బ్యాటరీ కనెక్టర్ కాడ నార్మల్ గా మనం ట్రేసింగ్ చేస్తాం ఒకప్పుడు. ఇది కొంచెం క్లారిటీ లేదు కాబట్టి మనం కనిపెట్టలేకపోతున్నాం. అవునా? సార్. ఇక్కడ బ్యాటరీ కనెక్టర్ కాడ పాజిటివ్ కనెక్షన్ పెట్టేసి మన ఇది ఉంటుంది చూసిరా, బ్రష్, ఐరన్ బ్రష్ కాడ ఏదన్నా ఒక కెపాసిటర్ గా టచ్ చేయండి, అది బీప్ సౌండ్ వస్తుంది. అదే మన డీసీడీసీఐసి అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి వోల్టేజ్ ఎవరికి ఫస్ట్ వెళ్తుంది? డీసీడీసీఐసికి వెళ్తుంది. వీబ్యాట్ వోల్టేజ్ అనేది డైరెక్ట్ డీసీడీ సైజ్ పోతుంది కాబట్టి వీబ్యాట్ లో వోల్టేజ్ ఎక్కడ వస్తే కూడా కెపాసిటర్ ఎక్కడ వస్తే కూడా అది కూడా పక్కన ఐసీ మన డీసీడీసీఐసి. సార్. బ్రష్ ఉంటుంది కదా, ఐరన్ బ్రష్ లో దోపండి, అది టచ్ చేయండి. టచ్ చేస్తే క్లారిటీ వస్తుంది. ఇది ఎప్పుడు హార్డ్ సిచ్యువేషన్స్ లో మనకు తెలియనప్పుడు. సార్. అర్థమైందా? అర్థమైంది సార్. సో ఇదేనా మన డీసీడీసీఐసి? నాకు కన్ఫర్మేషన్ లేదు, స్కిమాటిక్స్ ఒకసారి చెక్ చేయాలా, ఎందుకంటే క్లారిటీ లేదు కాబట్టి. సార్. నాకు కన్ఫర్మేషన్ లేదు, నాకు తెలిసి ఇది కూడా కాదు. రెండు ఉండవు, ఒకటే ఉంటది. రైట్, ఇదే ఎందుకంటే ఇదే డీసీడీసీఐసి. ఇందులో 6135 6360 ఐసీ ఉంటది. ఇది నెంబర్ ఎంత? MT6365 ఇది. రైట్, 6065 అంటే ఇదే. రెండు డీసీడీసీఐసి పక్కన 3 కాయిల్స్ ఉంటాయి ఇందులో, ఈ మొబైల్ మోడల్ ఐసీలో. అవునా? సార్. రైట్, ఇలా కూడా మనము తెలుసుకోవచ్చు అనమాట. అవునా? ఇప్పుడు మనకి ఏంటిది, డీసీడీసీఐసి ఎలా ఉంటుందో తెలిసింది, పవర్ ఐసీ ఎలా ఉంటుందో తెలిసింది, సిపి ఎలా ఉంటుందో తెలిసింది, యూఎఫ్ఎస్ ఎలా ఉంటుందో తెలిసింది. ఈ రోజు ర్యామ్ కూడా ఎలా ఉంటుందో తెలిసింది. కొన్ని ర్యామ్స్ పైన ఇస్తాడు, కొన్ని ర్యామ్స్ కింద ఇస్తాడు, కొన్ని ర్యామ్స్ అట్లా ఇస్తాడు. ఇప్పుడు ఎక్స్పర్ట్ ని తీసుకొని నేను చెప్పడం ద్వారా ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళకి అర్థమవుతుంది, ప్లస్ మళ్ళా అడ్వాన్స్ లెవెల్ ఉన్న వాళ్ళకి కూడా ఒక క్లారిటీ అనేది వచ్చిందా లేదా? వచ్చింది సార్. మదర్ బోర్డ్ మేము ముంగడ పెట్టినానా? పెట్టారు సార్. రైట్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నార్మల్ గా బ్యాటరీ వెనక ఇక్కడ డీసీడీసీఐసి ఇవన్నీ వచ్చేసినాయా చూసుకోండి. సార్. ఇప్పుడు మీరే చెప్పండి. ఇప్పుడు బ్యాటరీ డీసీడీసీఐసి, ఇది బ్యాటరీ కనెక్టర్ వచ్చేసింది, ఇక్కడ డీసీడీసీఐసి వచ్చేసింది, పవర్ ఐసీ వచ్చేసింది, సిపి వచ్చేసింది, యూఎఫ్ఎస్ వచ్చేసింది. ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్, మొబైల్ ఫోన్ లో పవర్ ఐసీ పక్కన క్రిస్టల్.
సార్ ఈ క్రిస్టల్ కనిపించిందా? కనబడుతుంది సార్ క్రిస్టల్. రైట్. క్రిస్టల్ తో పాటు పవర్ బటన్ కూడా మనకి ఇంపార్టెంటే. కిలో వాట్స్ పవర్ బటన్ ఇంపార్టెంటేనా? ఇంపార్టెంట్ సార్. ట్రిగర్ చేస్తేనే కదా మనకు వచ్చేది. రైట్. అవునా? రైట్. మీరు జాయిన్ అయ్యారు కదా మన కోర్సులో? లాస్ట్ ఇయర్ సార్. లాస్ట్ ఇయర్ జాయిన్ అయ్యారా? రైట్. ఇక్కడ మళ్ళీ ఇంకా ఏ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వలేదా మీరు? ఇక జాయిన్ అవ్వలేదు సార్. అంటే వేరే మా పక్క పొంటి టెక్నీషియన్ వేరే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యిండు. ఇక వాడి సబ్జెక్ట్ ఉంటే పోదాం అనుకున్నాం. వానికి ఏం రాలేదు, పైసలు వేస్ట్ అని వాడన్నాడు. ఆల్రెడీ వేరే ఇన్స్టిట్యూట్ కి వచ్చిండు మా ఫ్రెండ్ ఒకడు, మా పక్క పొంటి షాపు. వాడు క్లిక్ అయితే మనం వాడి సబ్జెక్ట్ ఉంటే మనం పోదాం అనుకున్నాము. ఇక వానికేం రాలేదు. ఇక రాకపోతే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుడు ఎందుకు? ఇక మాది పూర్ విలేజ్ ఉంటుంది సార్ మా షాప్ అది. ఇక మనది ఎట్లా అంటే కొంచెం సిటీలో షిఫ్ట్ అయ్యేదాన్ని చూస్తున్నాం. ఇక పరిస్థితులు కొంచెం అనుకూలిస్తలేవు. షటర్ కిరాయి 2 లక్షలు 3 లక్షలు అడ్వాన్స్ అడుగుతుర్రు. అవును. ఇక బ్యాక్ స్టెప్ ముందుకు వేయకుండా వెనక వేయకుండా ప్రజెంట్ అయితే ఒకటి అదే అట్లా కంటిన్యూ చేస్తున్నాం. ఒక నిమిషం సార్, మా మమ్మీ ఫోన్ చేసింది, లైన్ లో ఉండండి. ఓకే సార్. ఏంటో సార్, అర్థమైందా? సార్ ఇప్పుడు క్లారిటీ వచ్చింది సార్. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ మీద వచ్చింది సార్. ఆల్రెడీ మీరు ఇంతకుముందు నా స్టూడెంట్ అనుకుంటా కదా, ఇంకా క్లారిటీ రాకుండా ఎందుకు ఉంటుంది? అవునా? ఇంతకుముందు ఆల్రెడీ నాకు నా స్టూడెంట్స్ ఎవరు కూడా పేర్లు కూడా తెలియదు ఇప్పటి వరకు. 5,000 మంది దాకా దాటిరు. ఎవరు ఎంతమంది ఉన్నారో నాకే తెలుస్తుంది. అప్పుడు మధ్యాహ్నం కాల్ చేసేది సార్ నాకు. రైట్. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా సార్? ఇది నెక్స్ట్ వచ్చే క్లాస్ లో మొబైల్ ఫోన్ ఎలా ఆన్ అవుతుందో కంప్లీట్ సర్క్యూట్ ఇక్కడ ఉంది చూడండి. కనిపించిందా సార్? నెక్స్ట్ వచ్చే మొబైల్ ఫోన్ అన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చే సర్క్యూట్. నెక్స్ట్ క్లాస్ లో ఈ మొబైల్ ఫోన్ మొత్తం మనకి 2 months, ఒకటి గుర్తు పెట్టుకోండి, 2 months డెడ్ సెక్షన్ జరుగుతుంది. సార్ ఎన్ని మంత్స్? 2 months డెడ్ ఫోన్ ని రిపేర్ చేయడం ఎలా, నెక్స్ట్ మంత్ ఛార్జింగ్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ మంత్ గ్రాఫిక్ ప్రాబ్లమ్స్, ఆడియో ప్రాబ్లమ్స్, ఇలా 1 year కోర్స్ అనమాట మనది. సార్ అర్థమైందా? ఇలా ఒక్క క్లాస్ అని 2 క్లాసులు కాకుండా చాలా మల్టిపుల్ క్లాసెస్ చాలా వరకు మనకి జరుగుతాయి అన్నమాట. సార్ ఈ విధంగా ఇంత ముందుకు చెప్పిన నేను సబ్జెక్ట్ వేరు, ఇప్పుడు వచ్చిన సబ్జెక్ట్ వేరు. ఇంత ముందుకు స్టూడెంట్స్ వాళ్ళు కూడా జాయిన్ అయిపోయారు, పాత స్టూడెంట్స్ కూడా. సార్ సో ఇదన్నమాట. మనం ఇప్పుడు క్లారిటీ వచ్చిందా మీకు ఈ రోజు సబ్జెక్ట్ అంతా కూడా? ఇంకొక విషయం ఏంటంటే క్లాస్ అయిపోయినా ఒక 5 minutes కి మళ్ళీ మీకు రికార్డింగ్ వీడియోస్ వచ్చేస్తాయి. సార్ రికార్డింగ్ వీడియోస్ ఏమున్నా కానీ వచ్చేస్తాయి అన్నమాట. ఇన్ కేస్ ఆఫ్ మీకు క్లాసెస్ కి లేట్ అయినా కూడా, జాయినింగ్ లేట్ అవ్వడానికి కూడా, అది ఇది అయినా కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు వరకు మీరు ఏం చేస్తారంటే, ఎవరైతే అడ్వాన్స్ లెవెల్ టెక్నీషియన్స్ ఉన్నారో బ్యాటరీ కనెక్టర్ నుంచి సిపి వరకు ఎలా ఈ ఒక బీపీహెచ్ పవర్ ని ఒకసారి చెక్ చేయండి, అండ్ మళ్ళా వి బ్యాటరీ పవర్ ని ఒకసారి చెక్ చేయండి, అండ్ మదర్ బోర్డ్ లోపల ఎవరైతే టెక్నీషియన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా డీసీసీఎస్ ఎక్కడ ఉంది, పవర్ ఐసీ ఎక్కడ ఉంది తెలిసినా కానీ ఒకసారి గో త్రూ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ గో త్రూ అయ్యారు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏఐసి ఎలా ఉంటుందో తెలవాలా. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే క్లాసెస్ లోపల అది జరిగే పనితీరు ఏంటిది, జరిగే పనితీరు, అది పనితీరు ఏంటిది, అది ఎన్ని టైప్స్ ఆఫ్ అవుట్పుట్స్ ని అవుట్పుట్ చేస్తుంది, ఇన్పుట్ ఏం తీసుకుంటుంది, అందులో పవర్ ఐసి ఎన్ని విధాలుగా డివైడ్ అయింది, ఆ డివైడ్ అయిన పవర్ అనేది బయటికి ఎలా వెళ్తుంది, ఆ వెళ్ళిన పవర్ సిపి ఎట్లా తీసుకుంటుంది, సిపికి వెళ్ళిన తర్వాత యూఎఫ్ఎస్ కి కమ్యూనికేషన్స్ ఎలా అవుతున్నాయి, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ క్లాస్ లోపల నేను చెప్తాను. ఓకే సార్. అర్థమైందా? ఎవరైతే జాయిన్ అవ్వలేదో ఒకసారి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో పేమెంట్ చేసుకున్న వాళ్ళకి క్లాసెస్ ఉంటాయి అన్నమాట. రైట్. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, మాట్లాడుకుందాం. హలో.
సార్ చెప్పండి. సార్ హ్యాండ్ స్కిల్స్ అనేది ప్రొఫెషనల్ గా మారాలంటే అంటే మినిమం ఎన్ని బోర్డుల మీద ప్రాక్టీస్ చేస్తారు సార్? నా దగ్గర నీకు ఒక రోజులో నేర్పిస్తా. ఒకరు ఒక్క రోజులో నేర్పిస్తా. ప్రొఫెషనల్ గానా సార్? ప్రొఫెషనల్ గానే. ఆ, హ్యాండ్ స్కిల్స్ కి నీకు చేతులు పట్టుకోవడం తెలవాలి తప్ప ఇంకొకటి అవసరం లేదు. సార్. హ్యాండ్ స్కిల్స్ కి నీ చేతులని షేక్ అవ్వకుండా కాపాడుకుంటే చాలు. నీ చేతులు ఉంటాయా ఇట్లా వణకకుండా ఉంటే చాలు. సార్. అర్థమైందా? వన్ డే ఇస్ ఇనఫ్ హ్యాండ్ స్కిల్స్ కి. నా యూట్యూబ్ ఛానల్ చూడండి, ఒక స్టూడెంట్ ఇంత ముందుకు స్టూడెంట్ ఉన్నాడు, అతనికి అది ఎలా పనిచేస్తుందో కూడా తెలియదు. ఆ వీడియో నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టిన, ఒకసారి అతను చూడండి. ఐసిరి బాలింగ్ కదా, ఐసిరి బాలింగ్ ఎలా చేసిండు అసలు. వన్ టైం కూడా వీడియో బాల్ చేయలేదు. ఫస్ట్ టైం కూర్చోబెట్టినా ఫస్ట్ టైం సక్సెస్ చేసిండు. అర్థమవుతుందా? జస్ట్ నీ చేతు వణకకుండా కాపాడుకుంటే చాలు. స్కిల్ అన్నమాట అది. హ్యాండ్ స్కిల్స్ ని నువ్వు ఎన్ని బోర్డుల మీద పని చేయాలని అవసరం లేదు. జస్ట్ ఒక దాని మీద వర్క్ చేస్తే చాలు నువ్వు. అలా కొన్ని డబుల్ డెక్కర్ కానీ ఇవి కానీ ఐసీ గురించి ఏమైనా ప్రాక్టీస్ పర్పస్ ఏమైనా బోర్డు కొనుక్కొని ప్రాక్టీస్ చేసిపోయినా సార్ అవి? బోర్డు కొనుక్కొని ప్రాక్టీస్ చేయొచ్చు. డబుల్ డెక్కర్ ఇంకా ఈజీ నన్ను అడిగితే. చూసారా ఇదేనా వీడియో? సరే అదే చూసాను, ఎంత సింపుల్ గా నీట్ గా ఏ ప్రాబ్లం లేకుండా ఎట్లా క్లీన్ చేసిండు. అతనే చేసినప్పుడు మీరు ఎక్స్పర్ట్లు, మీరు ఎందుకు చేయలేరు? అతనే చేసినప్పుడు మీరు ఎందుకు చేయలేరు? నేను చేయించాను, అతను చేస్తున్నాడా? చూడండి, అతనే చేస్తున్నాడు సార్. నేను ఏమైనా హెల్ప్ చేశానా? లాస్ట్ అతను ఎట్లా చేసినా చూసినాను అంతే. ఎందుకు వస్తాయి సార్? వర్క్ అనేది పర్ఫెక్షన్ గా రావాలి అంటే ప్రాక్టీస్ ఉండాలా, దాని యొక్క టెక్నిక్స్ ఉండాలా. టెక్నిక్ తెలవకుండా ఎన్ని నేర్చుకున్నా, ఎన్ని ఇన్స్టిట్యూట్లో పోయినా వేస్టే. టెక్నిక్ తెలవకుండా, లాజిక్ తెలవకుండా ఎంత వర్క్ చేసినా వేస్టే సార్. స్లో లెర్నింగ్. ఎప్పుడైతే మనం స్లోగా వెళ్తామో మనకి సబ్జెక్టు అంత ఫాస్ట్ గా అబ్బుతుంది. ఎంత ఫాస్ట్ గా నేర్చుకుందామని ట్రై చేస్తామో అంత ఫాస్ట్ గా. మొబైల్ ఫోన్ ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్ లో రివ్యూలు ఇస్తూ ఉంటారు. అవును సార్, రివ్యూలు ఇస్తూ ఉంటారు. ఈ రివ్యూలు ఇచ్చిన తర్వాత ఏమైతుంది, వాడు ఆ రివ్యూలు ఇచ్చిన వరకే దాని పని పోయి షాప్ లో కూర్చున్నాక వాడు పిచ్చోడు అవుతాడు. అంటే ఇన్స్టిట్యూట్ ఉన్న సబ్జెక్ట్ కు ఇక్కడ వచ్చే మొబైల్స్ కు, ఇన్స్టిట్యూట్ ఉన్న ప్రాబ్లమ్స్ కు, మన కస్టమర్ తీసుకొచ్చే ప్రాబ్లమ్స్ కు, ఇన్స్టిట్యూట్ లా జరిగే దానికి ఉన్న కస్టమర్ చెప్పేదానికి 1% కూడా మ్యాచింగ్ కాదు. మ్యాచ్ కాదు. వాడు లైటింగ్ సెక్షన్ చెప్తాడు, ఆ లైటింగ్ సెక్షన్ ఎట్లుంటుందో కూడా తెలియదు వాడికి. ఆ సాల్వ్ కూడా చేయడు. ఇన్స్టిట్యూట్ లో 50,000 కట్టేస్తాడు బయటికి. 50,000, 30,000, 40,000 కట్టేసి బయటకు వస్తారు, కానీ వాడికి సబ్జెక్ట్ అనేది రాదు. అర్థమైందా? ఈ ఫ్లో ఈ ప్రాసెస్ అన్నది 1 year 2 years కంటిన్యూస్ గా ఎప్పుడైతే రిపీట్ అవుతుందో, ఎక్స్పర్ట్ అంటే రోజుకి అట్లీస్ట్ ఒక మొబైల్ ఫోన్ టచ్ చేస్తున్నాడు ఉంటాడు చూసారా, వాడు టీచర్ అంటాడు. ఎప్పుడో నేర్చుకున్న సబ్జెక్ట్ ని 10 బ్యాచ్లకి 20 బ్యాచ్లకి చెప్పే సబ్జెక్టు ఒక 20 మందికి చెప్పిండు అనుకోండి, దాని సబ్జెక్ట్ ఎందుకు అంటారు? ఇప్పుడు మొబైల్స్ అనేది అప్డేట్ అయినప్పుడు టీచర్ కానీ, టెక్నీషియన్ కానీ, ఫ్యాకల్టీ కానీ అప్డేట్ అయితే మన టెక్నీషియన్ కూడా అప్డేట్ అవుతారు సార్. ఇప్పుడు ఫ్యాకల్టీ అప్డేట్ కానప్పుడు టెక్నీషియన్ ఎట్లా అప్డేట్ అవుతారు సార్? ఇప్పుడు బయట ఉన్న వాళ్ళందరూ కూడా పండ్రాని టెక్నీషియన్లే వీళ్ళందరూ. వీళ్ళకి ఒక రోజుగా జస్ట్ ఆ విపిహెచ్ పవర్ గురించి తెలుసు, ఆ పవర్ ఐసి అవుట్పుట్ల గురించి తెలుసు అంతే. ఆ విపిహెచ్ పవర్ ఒకటి, ఆ వోల్టేజ్ అవుట్పుట్ ఎట్లా ఇస్తుంది, వీటన్నిటి గురించి తెలుసు. కానీ ఇంకా మిగతా వాటి గురించి నాలెడ్జ్ ఉండదు. నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు ఆ నాలెడ్జ్ ని స్టూడెంట్ కి ఇస్తాడు. ఇప్పుడు ఒక బకెట్ నీళ్లు నువ్వు ఇంటికాడ నుంచి మీ ఇంటికాడికి పట్టుకొచ్చినావు అనుకో, కొన్ని అట్లీస్ట్ ఒలకపోవు పోతాయి సార్. అలానే ఇది కూడా అంతే. నీ దగ్గరకు వచ్చేసరికి చెమ్మూడు నీళ్ళు మిగులుతాయి. వెళ్తాయిలా నీ దగ్గరకు వచ్చేసే చెమ్ము నీళ్ళు ఉంటాయి. ఆ చెమ్ము నీళ్ళు పట్టుకొచ్చేసి షాప్ లో కూర్చున్నావు అనుకో, క్యాప్ లో ఉండే మూత నీళ్ళు అయిపోతుంది. అప్పుడు వాడు పిచ్చోడు అయిపోతాడు, ఏంద్రనైనా అని డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు. పైసలు గడినా ఏమనైనా ఒక ఫోన్ అనేతలే అని డిప్రెషన్ వెళ్ళిపోడు. సగం మంది మళ్ళీ షటర్ పని చేసుకొని మళ్ళీ ఏం చేయాలి అర్థం కాక, మళ్ళీ ఏం చుట్టుకోవాలి అర్థం కాక, మనకి ఏం చేయాలి అర్థం కాక, వాడు వచ్చిన ఫోన్లు మళ్ళీ షాప్ లో దింపల్లో ఏం చేయాలా. ఇప్పుడు ఒకరి మీద ఆధారపడి, ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చి మనకు మొబైల్ ఇచ్చింది సార్, మనం హ్యాండిల్ చేస్తే ఓకే, కస్టమర్ హ్యాపీ, మనం హ్యాపీ.
ఉమ్, హ్యాండిల్ చేయాలి అనుకో వాళ్ళ మీద ఆధారపడతారు. ఇప్పుడు ఏదైనా ఉమ్, ఇష్టం వాళ్ళకు సార్ని అడుగుతారు. ఉమ్, క్వశ్చన్ చెప్తే ఓకే, దానికి వర్కౌట్ అయితే ఓకే, అది వర్కౌట్ ఉమ్, కాకపోతే మనం ఉమ్, అయితే మనం ఆ ఇన్స్టిట్యూట్ జాయిన్ ఆ ఇన్స్టిట్యూట్ అయితే అప్ అండ్ డౌన్ అయితే తిరగలేము కదా సార్. ఉమ్, పోనీ ఏదైనా పని వచ్చిన అనుకో, లేకుంటే ఓనగా పక్కపంటి టెక్నీషియన్ ఓనుకోని ఇస్తాడు. వాడికి అదే సగం వాడేం చేస్తాడు ఉమ్, సార్, వీడు ఉమ్, సగం గెలుపుతాడు, వాడు సగం గెలుపుతాడు. ఆల్రెడీ గెలికి కస్టమర్ ఫోన్ అవ్వకుండా అవ్వట్లేదు సార్ అని చెప్పేసి ఇచ్చేస్తారు. కథం ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత వాడు కస్టమర్ పట్టుకొని మళ్ళీ మార్కెట్ మొత్తం తిరుగుతాడు. తిరిగి తర్వాత ఉమ్, బాగా ప్రొఫెషనల్ ఉన్నవాడు అయితే చేస్తాడు. లేకుంటే ఉమ్, పట్టుకుని ఏం తిరుగుతున్నా సెకండ్ హ్యాండ్ మొబైల్ అనుకోపా అని చెప్పి సెకండ్ హ్యాండ్ మొబైల్ అనుకుంటాడు, ఆడ అట్లా చెప్తాడు. ఉమ్, ఇక మన దగ్గరికి వస్తేనేమో డైరెక్ట్ ఫోన్ అమ్ము, మాకు బోర్డు అవసరం ఉంటుంది డైరెక్ట్ అంటాం మనం. ఎంత కొంటావు 500 కొంటావు లాస్ట్కి. ఇక లాస్ట్కి 500 ఫోన్ అమ్మిపోరా బాబు అంటాము. అది ఎప్పుడోకప్పుడు యూజ్ అయినప్పుడు మనం పెట్టుకుంటాము. ఇక అంతే. సార్ ఇప్పుడు తెలుగులో ఏ ఇన్స్టిట్యూట్ పోయినా కూడా మీకు జరిగేది ఇదే, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? జస్ట్ ఒక 1 month లో మీరు వర్క్ నేర్చుకోవాలి అనుకుంటే అది ఇంపాసిబుల్ సార్. మీరు ట్రావెల్ చేయాలా, ట్రావెల్ చేస్తేనే అవుతుంది. లేదు అనుకుంటే అక్కడితో ఆగిపోతారు మీరు. ట్రావెలింగ్ ఇంపార్టెంట్. అట్లంటే మరి ఎంబీబీఎస్ డాక్టర్ ఒక 1 month లో కోర్స్ చేసి కోస్తా అంటే ఊకుంటారా? పేషెంట్ డెడ్ అవుతారు, మీకు పోలీస్ కేసు అవుతుంది, హాస్పిటల్ ధర్నాలు అవుతాయి. ఆ, ఇది మొబైల్ ఫోన్ కాబట్టి పైసలు పెడితే మళ్ళీ వచ్చేది కాబట్టి ఎవడేమంటలేడు. అందుకని మన ఆటలు సాగుతున్నాయి. ఎందుకన్నారు సార్ అలాంటి అంటారు సార్. ఇప్పుడు కస్టమర్ అయినా ఏవైనా కానీ ఆ, అలా డెడ్ అయిన ఫోన్ పట్టుకొస్తారు కాబట్టి డెడ్లు ఇస్తారు సార్. రన్నింగ్ ఉన్న ఫోన్లు సిపి కంప్లీట్ ఉన్న ఫోన్ డెడ్ అయితే కస్టమర్ అడగడా సార్? ఎందుకంటే కూడా పక్కా అడుగుతాడు. అలా డెడ్ అయిన ఫోన్ తీసుకొస్తారు కాబట్టి వీళ్ళు ఎవరైనా ఎక్స్పెరిమెంట్ చేస్తారు సార్ ఇప్పుడు. అవును. అయితే ఒక రాయి ఇటు ఒక రాయి అటు, సిపియూ రివాల్వ్ చేస్తా అయింది లేకుంటే లేదు. ఫస్ట్ అదే ఆఫ్ ఆల్ సిపియూకి వెళ్ళే వోల్టేజెస్ పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేవా ఇవన్నీ చెక్ చేసుకోవాలా. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీసీఐసి ఇవన్నీ ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా చెక్ చేసుకోవాలా. ఇవన్నీ మనకి ఎప్పుడైతే పర్ఫెక్షన్ అవుతుందో అప్పుడు క్లారిటీ అనేది ఉంటుంది. ఏముంది సార్, ఈ మదర్ బోర్డు ఇంత అంగుళం అంత ఉంటుంది మదర్ బోర్డు, దాని గురించి స్టడీ చేయడం పెద్ద విషయమే కాదు. ఇప్పుడు మనం ఏమైనా మదర్ బోర్డు రెడీ చేస్తున్నామా? ఉన్నదాన్ని సబ్జెక్ట్ చదువుకొని ప్రాక్టీస్ చేస్తున్నాం. మన పని ఏంది? ఈ ఐసీ ఖరాబ్ అయింది, ఈ ఐసీలో ప్రాబ్లం ఉందా లేదా చూడాలా. ఉంటే తీయాలా, రివాల్వ్ చేయాలా, పెట్టాలా. లేదు అనుకో ఇంకా ఎక్కడ ప్రాబ్లం ఉంది, సిపి మొత్తానికే డెడ్ అయిందా, డెడ్ అయిన సిపిని కూడా మనం వర్క్ రెడీ చేసుకోవచ్చు. డెడ్ అయిన యూఎఫ్ఎస్ ని కూడా చేసుకోవచ్చు. ఇంత ముందుకు మీరేనా యూఎఫ్ఎస్ ప్రోగ్రామింగ్ ఆ ప్రోగ్రామింగ్ ఈ ప్రోగ్రామింగ్ అన్నారు? నేనే సార్. నేను ఒక టెక్నిక్ చెప్తాను, ఇప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు నార్మల్ గా మీ దగ్గరకు ఒక మొబైల్ ఫోన్ వచ్చింది, అందులో సిపియూకి సంబంధించిన ఒక సెక్షన్ డెడ్ అయింది, లేదా యూఎఫ్ఎస్ ప్రాబ్లమ్స్ వచ్చి యూఎఫ్ఎస్ డెడ్ అయింది. జస్ట్ ఒక 500 200 పెడితే మనకి మదర్ బోర్డులు బొచ్చడు దొరుకుతాయి సార్ బయట. డెడ్ మదర్ బోర్డులు దొరుకుతాయి. దాంట్లోకించి సిపియూని యూఎఫ్ఎస్ ని పవర్ సీక్వెన్స్ ఓకే అని తెలిస్తే స్వాప్ కొట్టు, ఎందుకు అనగాదు? అవునా కదా? కొన్ని ఏంటంటే కొన్ని స్వైపింగ్ ఏంటంటే యూఎఫ్ఎస్ లా ప్రాబ్లం ఉంటుంది అనుకో, కంపల్సరీ మన రీప్రోగ్రామింగ్ చేస్తేనే ఆన్ అవుతుంది సార్. దాని స్వైపింగ్ యూఎఫ్ఎస్ కి మళ్ళా మనము 60,000 పెట్టి బాక్స్ కొనాలా? అవునా? 60,000 పెట్టి బాక్స్ కొనాలా? 60,000 ఏంది ఇప్పుడు బాక్స్ ఏడు వస్తుంది చెప్పు? ఆల్రెడీ అంత ముందు అంటే యూఎఫ్ఐ ఉంది, ఈజీ జెటాక్ ఉంది సార్ నా దగ్గర. అంటే ఈఎంసిపి దాకా చేస్తాం. యూఎఫ్ఎస్ అడాప్టర్ అంటే మనకి ఇప్పుడు మళ్ళీ అంతా విలేజ్ ఉన్నది కాబట్టి షాపు మనం పెడితే అద్దు అని చెప్పి ఊకున్నాం. ఇక రోజుకి 10 వస్తే నువ్వు ఓకే సార్. ఏంటిది రోజుకి 10 లేదా రోజుకి 2, రోజుకి 1 వచ్చినా నువ్వు ఓకే, నీ దగ్గర బాక్స్ ఉందంటే. సార్ నెల మొత్తం తిరిగిన 1 వస్తే నువ్వు బాక్స్ పెట్టుకుని ఎందుకు లాభం? ఇక లాభం అంటే ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు 6 years అవుతుంది ఆ బాక్స్ తీసుకొని. ఇప్పుడు ఏది ఈజీ జెటాక్ ఉందా? యూఎఫ్ఐ ఉంది, ఈజీ జెటాక్ ఉంది. ఇప్పుడు ఈజీ జెటాక్ పని కూడా అయిపోయిందా? ఈజీ జెటాక్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు యూఎఫ్ఎస్ 5.0 5.1 నడుస్తుంది. ఈజీ జెటాక్ లో 3.0 3.1 వరకు అప్డేట్ యూఎఫ్ఎస్ రీప్రోగ్రామింగ్ అవుతుంది. అంతకు అప్డేట్ ఉన్న దాంట్లో ఎందుకంటే ఇప్పుడు వాడు ఆల్రెడీ కంపెనీ నడిపేవాటి 13 years అవుతుంది. అవును. అంటే వర్షన్ 2 బాక్స్, అది V2 బాక్స్.
ఇక వానికి అంటే ఇన్వెస్ట్మెంట్ పెడతలేరు. ఇన్వెస్ట్మెంట్ పెడితేనే కదా సార్ వాడు కూడా అప్డేట్ ఇచ్చేది. ఉమ్, లేటెస్ట్ మార్కెట్ లో F64 బాక్స్ రిలీజ్ అయింది. ఉమ్. ఇక టెక్నీషియన్ అందరూ F64 బాక్స్ ఉంటారు. 60,000 ఉంది. బాక్స్ 60,000 ఉంది. సార్ ఒక విషయం సార్, X64 బాక్స్ కొనాలి, కానీ ఎప్పుడు మన దగ్గరికి రోజుకి 2 ఒకటి కానీ 3 కానీ వర్క్ వస్తున్నప్పుడు కొంటే యూజ్ ఉంటది. ఆ, ఎప్పుడో ఒకప్పుడు వచ్చేదానికి స్వాపింగ్ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు కదా. ఉమ్, అర్థమైందా? అర్థమైంది సార్. దీని ద్వారా 500తో పని అయిపోతుంది మనకి. బట్ అది కూడా ఉండడం మంచిదే, కానీ వర్క్ మీకు డబ్బులు రావాలా, డబ్బులు పోగొట్టుకోవాలా, ఉమ్. అంతేనా? ఇప్పుడు అవే 60,000 స్వైపింగ్ బోర్ల మీద పెట్టినా కానీ ఒక పవర్ చేంజ్ చేసుకున్నా రికవర్ అవుతాయి సార్ రోజుకొకటి. అవును, ఉమ్, అంతే కదా. స్క్రాప్ మదర్ బోర్డ్స్ మీ దగ్గర ఎన్ని ఉంటే అంత ఇన్కమ్ సార్. ఉమ్, స్క్రాప్ మదర్ బోర్డ్ టెక్నీషియన్ కాడ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఉమ్. ఇది ఒకటి. స్క్రాప్ ఎంత ఉంటే, స్క్రాప్ ఈ ₹1,00,000 పెట్టి కొనుక్కున్న స్క్రాప్ మీకు అది 10 లక్షలు చేస్తుంది ఒకప్పుడు, ఒక రోజు. చిన్న కంపోనెంట్ షార్ట్ ఉన్న, ఒక బక్కాయిల్ షార్ట్ ఉన్న చేసుకున్నా రికవర్ అవుతుంది సార్ దానిలో. అంతే, 100% కదా. 100% షార్ట్ అయిపోతుంది. షార్ట్ అయిందంతా కూడా మనకు దొరుకుతుంది. రైట్ సార్, వేరే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రాజు గారు చెప్పండి. నరేష్ గారు, హలో సార్ చెప్పండి సార్. హ్యాండ్ స్కిల్స్ కి ఆన్లైన్ క్లాస్ తీసుకున్న వాళ్ళకి కూడా 1 or 2 days మన ఇన్స్టిట్యూట్, కొత్త ఇన్స్టిట్యూట్ రెడీ అయిపోయినాక అక్కడ ఒక ట్రైనింగ్ ఏదైనా ఇవ్వండి సార్, 1 or 2 days అట్లా. ఇద్దాం సార్, ఇద్దాం. హ్యాండ్ స్కిల్స్ సపరేట్ ఫీజు ఉంటుంది, ఇస్తాం. ఆన్లైన్ ఫీజు కాకుండా. 1 or 2 days వచ్చి అది కొన్ని టెక్నిక్స్ అవి నేర్చుకొని వచ్చుకున్నామంటే ఇంకా కొంచెం బాగుంటుంది. చేద్దాం, అది సపరేట్ ఫీజు తీసుకుంటా. మదర్ బోర్డ్స్ కూడా ఇస్తాను, ఓకేనా. హ్యాండ్ స్కిల్స్ ఓన్లీ కావాలనుకుంటే రావచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అదే సార్, అది సపరేట్ ఉంటుంది, ఇందులో నాట్ ఇన్క్లూడెడ్. ఓకే సార్. హలో సార్, శ్యామ్ గారు, సంతోష, హలో సార్ చెప్పండి సార్. నాది S20FE 5G నెట్వర్క్ ఇష్యూ బోర్డు ఉంది సార్. అది S20FE FE 5G నెట్వర్క్ ఇష్యూ, అది ఎట్లా సాల్వ్ చేయాలి అంటే ఒకసారి సజెషన్ ఇస్తారా సార్? ఆల్రెడీ మీకు ఆ లైన్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసా? తెలుసు సార్, బోర్నియోలో చూసాను. అవి వోల్టేజెస్ అన్ని బాగానే వస్తున్నాయి సార్. అవి మన యాంటీనా సిగ్నల్ నుంచి ఫస్ట్ ఐసీ కూడా సిగ్నల్ బాగానే వస్తుంది, వోల్టేజెస్ వస్తున్నాయి. ఇదే కదా సార్. ఇన్ని ఇచ్చిండే లేడు S20FE. ఏ మోడల్ కరెక్ట్ నెంబర్ చెప్పండి. S20FE లో ఇండియన్ వర్షన్ ఉంటది, గ్లోబల్ వర్షన్ ఉంటది, ఇంకా చాలా వర్షన్స్ ఉంటాయి అందులో. యాక్చువల్లీ నంబర్ అయితే G781B సార్. అది 781B ఇదే. ఏదానికి కూడా స్కిమాటిక్స్ వేయాలనుకుంటా. స్కిమాటిక్స్, లేఅవుట్, స్కిమాటిక్స్, సబ్ బోర్డు, రైట్. బిఏ కదా. అదే సార్. కాంబినేషన్ ఉందా ఇందులో? బ్లూటూత్ వైఫై షీట్ నెంబర్ 3 కనిపించింది. ఇది షీట్ నెంబర్. బ్లూటూత్ వైఫై కాదు సార్, మనకు కావాల్సింది RFIC-గా సిగ్నల్. సారీ, షీట్ 1 కదా. ఇక్కడే వచ్చింది చూడండి, ఫస్ట్ నెంబర్ 1. అదే సార్. అది ఏం చిప్ సెట్ ఉంది ఇందులో? చిప్సెట్ క్వాల్కామ్ సార్, స్నాప్డ్రాగన్. కాల్కామ్ ఉంది అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది ట్రాన్సివర్, ఇదే RFIC. అవును సార్. ఇది కొంచెము కన్ఫ్యూజన్ ఉంటది వాడేటప్పుడు. ఇది అదే సార్, SM అని వస్తుంది మనకి RFIC. సామ్సంగ్ కదా. సామ్సంగ్ కాదు, కాల్కామ్ చిప్ సెట్ ఉంటే అదెందుకు వస్తుంది? రాదు.
క్వాల్కామ్ చిప్సెట్ ఉంటే నాకు వేరే వస్తుంది. చూడండి సార్, ఎస్ఎం అని వస్తుంది. అవును, అది లైవ్ మదర్ కూడా ఉంది కదా. వైఫైకి సంబంధించింది ట్రాన్స్ఫర్. రైట్, ఇదేనా 201 202 ఇదే కదా సార్? అదే సార్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే వోల్టేజ్ అన్ని చెక్ చేయండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వోల్టేజ్ అన్ని పవర్ ఐస్ నుంచి అవుట్పుట్ అవుతున్నాయో లేదో చెక్ చేసుకోండి. ఓకే ఓకే. వోల్టేజ్ ఎక్కడ ఇచ్చిండు వీడు? ఇందులో ఇచ్చిండా వేరే పక్క దాంట్లో ఇచ్చిండా? 2లో ఇచ్చిండా? 2లో ఇచ్చినట్టుండు. 2లో వోల్టేజ్ ఉన్నాం. అన్ని SPR 2లోనే ఉన్నాయి. రైట్, చూసుకోండి. అవునా? అవును సార్. చూడండి, ఇగో 0.8 వోల్టేజ్ ఒకసారి చెక్ చేయండి, అది ఫ్లక్చువేట్ అవుతుందా లేకుంటే స్టేబుల్ గా ఉందా. ఇన్పుట్ వోల్టేజ్ చెక్ చేయండి అన్ని కూడా. ఓకే ఓకేనా? అది 5G ఫోన్ కాబట్టి కొంచెము ఎక్స్ట్రా వస్తాయి అనమాట. ఇక 1 2 3 4 అంటే 4 వోల్టేజ్ ఒకసారి చెక్ చేయండి, అవి స్టేబుల్ గా ఉన్నాయా లేకుంటే ఫ్లక్చువేట్ ఏమైనా అవుతున్నాయా అన్నది. ఓకే ఓకే. స్టేబుల్ గా అయిన తర్వాత బేస్ బ్యాండ్ ఐఎంఈ నెంబర్ అన్ని ఓకే ఉన్నాయా బిఫోర్ దట్? అన్ని ఓకే ఉన్నాయి సార్. ఐఎంఈ నెంబర్, బేస్ బ్యాండ్ కూడా చూపిస్తుంది బానే. సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ లో అన్ని క్లియర్ గా ఉన్నాయి. ఇంకా కూడా ఈ వీరెగ్ వోల్టేజ్, ఈ వోల్టేజ్ కూడా చెక్ చేయండి. ఒకటి పవర్ కి సంబంధించింది, ఇంకొకటి సిగ్నల్ అవుట్పుట్ కి సంబంధించింది. అవును సార్. ఇప్పుడు క్రాస్ మార్క్ వస్తుందా లేకపోతే ఇలా వస్తుందా? సర్కిల్ లో క్రాస్ మార్క్, సర్కిల్ క్లాస్ మార్క్. సో అలా వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే సిమ్ వేయండి అందులో. ఓకే. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తా చూడండి, ఇందులో చేసినట్టు చేయండి ఒకసారి. క్లారిటీ ఉందా? నా ఫోన్ లో నేను ఏ విధంగా చేస్తున్నా చూడండి. కనిపిస్తుంది నా ఫోన్? కనిపిస్తుంది సార్. ఒక్క నిమిషం. ఇప్పుడు కనిపిస్తుందా క్లారిటీగా? క్లారిటీగా ఉంది సార్. రైట్, నా ఫోన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. రైట్, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నెట్వర్క్ కనెక్షన్స్ లోకి వెళ్ళండి. నెట్వర్క్ కనెక్షన్స్ లోకి వెళ్ళి మొబైల్ నెట్వర్క్స్ ఉంది కదా, నెట్వర్క్ ఆపరేటర్స్ ఉంది కదా, ఇది సెలెక్ట్ ఆటోమేటికల్ అని పెట్టండి. ఏంటిది? సెలెక్ట్ ఆటోమేటికల్. ఓకే. సెలెక్ట్ ఆటోమేటికల్ అని పెట్టండి. ఓకే సార్. సెలెక్ట్ ఆటోమేటికల్ అని పెట్టినారా? సెలెక్ట్ ఆటోమేటికల్లీ ఓకే అని పెట్టండి. మాన్యువల్ అన్నమాట. ఓకే. సెలెక్ట్ మాన్యువల్ అని పెట్టినప్పుడు నీకు ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయా? అవును సార్. ఇవి కనిపిస్తున్నాయి అంటే నువ్వు RFIC మీద అసలు వర్కే చేయొద్దు. ఓకే ఓకే సార్. ఓకేనా? ఓకే. ఇప్పుడు నీకు ఇవన్నీ రిలయన్స్, జియో అన్ని వచ్చినాయా అంటే సిగ్నల్ ఇన్పుట్ అవుతుంది బట్ అవుట్పుట్ అవ్వక మనకి ప్రాబ్లం వచ్చింది అని అర్థం. ఓకే ఓకే. ఇప్పుడు నీకు ఇవి పని చేయట్లేదు అంటే సిగ్నల్ అవుట్పుట్ అవ్వట్లేదు అని అర్థం. ఇది ఇన్పుట్ అవుతుంది కాబట్టి మనకి ఇది చూపిస్తుంది. ఈ సిగ్నల్ రిసెప్షన్ కరెక్ట్ ఉన్నట్టు లెక్క ఇది. ఓకే సార్. పైన అక్కడ సిగ్నల్స్ మనకి చూపిస్తుంది కదా సార్, మీ ఫోన్ లో అట్లా సర్కిల్ మార్క్ వచ్చేసి ఉండిపోతుంది అక్కడ. అవును, అట్లా వస్తుంది అంటే సిగ్నల్ ఇన్పుట్ అవ్వట్లేదు అని అర్థం. అట్లా అంటే మీకు ఇట్లా రాదు. ఇలా వస్తుందా రావట్లేదు, అట్లీస్ట్ 1 సిగ్నల్ వచ్చింది అంటే నువ్వు RFIC మీద వర్క్ చేయాలా, 4G ఆర్ 5G IC మీద వర్క్ చేయాలా నీకు తెలుస్తుంది తర్వాత. అదే సార్, మనకి ఇవైతే చూపించట్లేదు సార్ అసలు. అది నాకు ఒక్కసారి కన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఎందుకంటే నీ ఒక్క మొబైల్ ఫోన్ కి సిగ్నల్ పర్ఫెక్ట్ గా ఉందా లేదో చెక్ చేయాలా. ఓకే ఓకే. అర్థమైందా? సిగ్నల్ నీకు ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా ఉంటుందో అప్పుడు నువ్వు ఈ బోత్ ఇట్లో 3 ICలు ఉంటాయి, ఇందులో 2 ICలు ఉంటాయి. ఇది వచ్చేసి RFIC. అవునా? అవును సార్. RFIC. ఈ RFIC కనిపించిందా? ఇది ఒకటి, ఇదేంటి ట్రాన్సివర్ రేడియో ఫ్రీక్వెన్సీ IC అంటారు. దాని తర్వాత 4G 3G PA IC ఉంటాయి, 3-4 ICలు ఉంటాయి. అవునా? అవును సార్. అవును సార్. 2G IC కూడా ఉంటుంది. అవును. ఇగో ఇక్కడ చూడు, ఇది GPS ICs, ఇవన్నీ ఫీడ్బ్యాక్ ICs ఇవన్నీ ఉంటాయి చూడు. ఇదంటే నెట్వర్క్ సెక్షన్. అవును. ఇది కూడా ఒక IC ఏనా? ఇది 4G PA? అవును సార్. 4G 3G PA ఉంటాయి. ఇది కనిపిస్తుందా? అవును సార్. ఈ IC పనిచేస్తుందా లేదా కూడా నువ్వు చెక్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. దాని తర్వాత IC కూడా ఉంటుంది సార్. బేస్ బ్యాండ్ IC కూడా ఇస్తాడు, సపరేట్ గా ఇస్తాడు. బేస్ బ్యాండ్ CPU ఉంటది. బేస్ బ్యాండ్ CPU లో ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ప్రాబ్లమేటిక్ గా అవుతుంది. కానీ బేస్ బ్యాండ్ CPU వరకు వచ్చింది అంటే మనకి బేస్ బ్యాండ్ IC బేస్ బ్యాండ్ కనపడదు అందులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతవరకు రాదులేదు. CPU ఖరాబ్ అయితే ఫోన్ డెడ్ అవుతుంది ఫస్ట్. ఓకే ఓకే. బేస్ బ్యాండ్ CPU డెడ్ అయినా ఫోన్ డెడ్ అయిపోతుంది. ఓకే. అర్థమవుతుందా? బేస్ బ్యాండ్ CPU MI లెవెల్ T
10T Pro వీటికి సపరేట్గా ఇస్తాడు కొన్ని మోడల్స్ లో బేస్డ్ ఆన్ సార్ సిపియు. అవును అది డెడ్ అయిందంటే ఫోన్ డెడ్ అయిపోతుంది, కానీ డెడ్ అయ్యే అవకాశం ఉండదు. నీకు ప్రాబ్లం వచ్చిందంటే ఇది నెట్వర్క్ సెక్షన్ చాలా పెద్దది సార్. అది ఓన్లీ అవును సార్ సింగిల్ సెక్షన్ లో క్లియర్ అవడం అవసరం ఉండదు. ఒకసారి అయితే మీరు RFIC మీద కానీ ఈ 4GP ఐసీ మీద కానీ నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి, రీడింగ్స్ ఎట్లా తీసుకుంటుందో మీకు. అది లైవ్ ఓకే సిగ్నల్, ఓకే సార్ లైవ్ సిగ్నలింగ్ ఎట్లా వస్తుందో, ఇన్పుట్ వస్తుందో అవుట్పుట్ వస్తుందో ఒకసారి పెడితే మనకి ఏది పర్ఫెక్ట్ ఉందో మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే సార్ నెట్వర్క్ సెక్షన్ ఎప్పుడైనా సరే ఇది ఖరాబ్ అయింది అని తీయడం కాదు, అది పర్ఫెక్ట్ గా ప్రాబ్లం ఉందో లేదో చూసి చెక్ చేసి తీయొచ్చు మనం. అదే సార్ నేను నెట్వర్క్ సెక్షన్ చాలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన. ఓకే ఓకే ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా వాటికి డైరెక్ట్ గా. అదే సార్ నేను బార్ని రాజు గారు సార్ చెప్పండి. రాజు గారు సార్ అదే A51 మీకు ఇందాక వాట్సాప్ పెట్టాను కదా సార్. ఇందాక పెట్టిరా నాకు A51? అవునవును, అది M51 అన్నారు. అవును సార్, అది మళ్ళీ CPU తీసిన తర్వాత మళ్ళీ DC రీడింగ్ చూస్తే అసలు నేను తీసుకోవట్లేదు సార్ రీడింగ్. DC రీడింగ్ కావాలి అంటే మీరు ఎక్కడ పెట్టాలంటే ఇక్కడ వోల్టేజ్ అప్లై చేయాలా. A51 అది A51 సార్. నేనేమని చెప్పినా మీకు, ఒక నిమిషం ఆగండి, ఇదే కదా మీరు పెట్టింది, ఒక నిమిషం. నేను చెప్పింది ఏంటిది? 5 వోల్టేజ్ పెట్టమన్నా, పెట్టిరా? సార్ 5 వోల్టేజ్ 5 వోల్టేజ్ నా దీంట్లో 4 వోల్టేజ్ ఉంది సార్. 5 పెట్టాలి సార్. 5 పెట్టాలి కదా, 5 పెట్టకుండా ఎట్లయితే సార్? ఓకే ఇప్పుడు ఇది ఉందా? ఇప్పుడు A51 కదా మీరు అన్నది, A51 సార్. ఇది A51, ఇది A501 సంథింగ్ ఉంటది. A51 సార్ A515F. ఇది A51 ఇచ్చింది చూడండి ఇక్కడ. ఇప్పుడు నేనేమని చెప్పినా 5 వోల్టేజ్ పెట్టమని చెప్పిన. మీ దగ్గర DC పవర్ సప్లై నేను అనుకున్న DC పవర్ సప్లై A51 ఏనా? ఇది కాదు, ఇది అదే సార్ A51 ఏనా? రైట్ ఓకే, ఇది రైట్. ఇగో ఇది ఫుల్ బోర్డు కదా. అవునవును ఇక్కడ 5 వోల్టేజ్ అప్లై చేయండి. పాజిటివ్ నెగిటివ్ పెట్టి 5 వోల్టేజ్ అప్లై చేయండి. CPU లేకుండా మీకు 7 రీడింగ్ రావాలా, 7 or 8 or 10. ఓకే, బ్యాటరీ కన్వర్టర్ కాకుండా మన సిసి బోర్డు. ఇది ఓకే ఓకే సిసి బోర్డు, V బస్ లైన్ అంటారు దీన్ని. ఏమంటారు? ఓకే VPH లైన్. VPH కాదు, V బస్. VBus లైన్. ఇక్కడ వోల్టేజ్ అప్లై చేయండి. ఇక్కడ వోల్టేజ్ అప్లై చేస్తే టోటల్ సర్క్యూట్ పవర్ ఐసీ సెక్షన్ అంతా యాక్టివేట్ అయిపోతుంది. ఓకే పవర్ ఐసీ సెక్షన్ అంతా యాక్టివేట్ అయిపోయి CPU కూడా వోల్టేజ్ ఉన్నట్టయితే, ఈవెన్ మీరు CPU లేకున్నా సరే. ఓకే సార్, ఇప్పుడు అక్కడ VBus దగ్గరికి ఇవ్వడానికి, నెక్స్ట్ బ్యాటరీ కన్వర్టర్ దగ్గర ఇవ్వడానికి ఏంటి సార్ వేరియేషన్? బ్యాటరీ కనెక్టర్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది ముందు క్లాస్ లో తెలుస్తుంది మీకు. బ్యాటరీ కనెక్టర్ దగ్గర వోల్టేజ్ ఇవ్వడం ఇస్ డిఫరెంట్, అండ్ ఇక్కడ ఇవ్వడం డిఫరెంట్. ఇది ఆటోమేటిక్ ట్రిగర్ అయిపోతుంది ఫోన్. ఓకే, ఇది ఆటో ట్రిగర్ అనమాట. నువ్వు పవర్ బటన్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు బ్యాటరీ కనెక్టర్ పెట్టి పవర్ బటన్ ప్రెస్ చేసినా ఓకే, ఇక్కడ 5 వోల్టేజ్ ఇచ్చినా ఓకే, నువ్వు సేమ్ రీడింగ్ వస్తాయి. డిఫరెన్స్ ఏముండదు ఆడ. ఓకే నువ్వు CPU తీసి బ్యాటరీ కనెక్టర్ పెట్టి పవర్ బటన్ ప్రెస్ చేసి సేమ్ రీడింగ్ వస్తుంది. ఇది ఎవరు తెలియదు, ఇప్పుడు తెలుగు టెక్నీషియన్స్ కి ఎవరు కూడా తెలియదు. ఒక ఇన్స్టిట్యూట్ లో పనిచేసే టీచర్ కూడా తెలియదు ఇది. వరకు అర్థమైందా? డైరెక్ట్ గా మీరు అబ్జర్వ్ చేయండి, దీని మీద పెట్టి చూడండి, బ్యాటరీ మీద పవర్ బటన్ ప్రెస్ చేసి చూడండి, సేమ్ ఉంటది. అలాంటప్పుడు ఇక్కడ చెక్ చేసుకుంటా నేను. పవర్ బటన్ ప్రెస్ చేయకుండా ఇది డైరెక్ట్ చూపిస్తుంది. అంతే. ఓకే అర్థమైంది సార్. ఇప్పుడు పవర్ బటన్ ప్రెస్ చేసినా నీకు పవర్ ఐసీ యాక్టివేట్ అవుతుంది. వోల్టేజ్ చేసుకున్నా వోల్టేజ్ యాక్టివేట్ అవుతుంది. పైసా వసూలు కదా. అవునా కదా? నేనంతా కూడా రీసెర్చ్ చేశారు. ఇదంతా రీసెర్చ్. ఇదంతా రీసెర్చ్ చేస్తే తప్ప మీకు ఇట్లాంటి నాలెడ్జ్ రాదు మీకు.
అర్థమవుతుందా? పవర్ ఐసీ దానికి దీనికి ఏ విధంగా ఉంటుంది. ఆల్రెడీ మన దగ్గరికి మొబైల్ ఫోన్ వచ్చినప్పుడు వాడు 10 ఐసీలు తీసేసిన అనుకో, అది కూడా రిపేర్ చేయొచ్చు. ఏంటిది, మదర్ బోర్డ్ ని తునగబెట్టుకొని ఒకటి ఇచ్చినా కూడా దాన్ని కూడా రిపేర్ చేసే టెక్నిక్స్ ఉంటాయి. ఓకే ఓకే సార్. అర్థమవుతుందా? నా దగ్గరికి వచ్చిన కస్టమర్స్ కి డేటా కావాలంటే 10,000 ఛార్జ్ చేస్తా. ఎంత? 10,000. డేటా ఆ, కావాలంటే సార్. 10,000 ఛార్జ్ చేస్తా. 100% ఓకే డేటా అనేది 100% వస్తుంది. ఓకే ఓకే సార్. అర్థమవుతుందా? 5 ఓకే 500 నాకు పడేది 500 కూడా పడదు నేను అవునవును రిపేర్ చేయాలంటే. సార్. ఈ రోజు చెప్పిన క్లాస్ లో పవర్ ఐసీ దగ్గర క్రిస్టల్ గురించి చెప్పారు కదా సార్. అవునవును. ఆ క్రిస్టల్ అనేది కంప్లైంట్ ఎప్పుడు అబ్జర్వ్ అంటే ఎప్పుడు అంటే వస్తుంటుంది సార్ ఇది? క్రిస్టల్ తీసే ఫోనే ఆఫ్ అయిపోతుంది. అవును అంటే సార్ అది రిపేర్ అంటే ఎప్పుడైనా కంప్లైంట్ వస్తుంటుంది సార్. వస్తుంది, ఎందుకు రాదు? క్రిస్టల్ హెవీ యూజ్ అయినప్పుడు ఫోన్ డెడ్ అయిపోతుంది. ఓకే క్రిస్టల్ ఇప్పుడు డీసీ మీద రీడింగ్స్ మీరు యాక్చువల్ ఏంటంటే వరస్ట్ సిచ్యువేషన్ ఏంటంటే మీకు ఇటువంటి డీసీ పవర్ సప్లైని రికమెండ్ చేయడమే. ఇంగో ఓకే ఇగో ఈ డీసీ పవర్ సప్లై మీకు రికమెండ్ చేసిరా వరస్ట్. ఇప్పుడు నా ఫోన్ లో చూపిస్తా చూడండి. మీరు అసలు ఇట్లాంటి డీసీ పవర్ సప్లైని వాడనే వాడద్దు. ఓకే అర్థమవుతుందా? నా ఫోన్ లో చూపిస్తున్నానా? అవునవును. ఇలాంటి డీసీ పవర్ సప్లై మీరు వాడకండి. ఓన్లీ మనకి వీబస్ లైన్ లోపల కరెక్ట్ వాల్యూస్ చూపించదు ఇది. ఏది తీసుకోమంటారు సార్ మరి? కొంచెం అడ్వాన్స్ లెవెల్ డీసీ పవర్ సప్లై తీసుకోండి. 10,000 పెడితే పెట్టిరు. కొన్ని ఓకే మొబైల్ ఓకే ఫోన్స్ కూడా డీసీ పవర్ సప్లై ఆన్ కావు. ఓకే కొన్ని మొబైల్ ఫోన్స్ కూడా ఈ డీసీ పవర్ సప్లై ఆన్ కావు. అప్డేట్ అవ్వండి. మొబైల్స్ టూల్స్ ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి మీరు. ఓకే ఓకే సార్. అర్థమైందా? ఓకే ఓకే ఆ విధంగా చేసుకుంటే మనకు ఒక క్లారిటీ అనేది ఉంటుంది. సార్. ఇప్పుడు పవర్ ఐసీ దగ్గరికి బొక్ ఆయిల్స్ ఉంటాయి కదా సార్. ప్రతి బొక్ ఆయిల్స్ కూడా వోల్టేజ్ వస్తేనే అది పవర్ ఐసీ రన్నింగ్ లో ఉన్నట్టు సార్. కొన్ని బొక్ ఆయిల్స్ మీద వోల్టేజ్ రాకపోతే అది పవర్ ఐసీ అయిపోయినట్టు సార్. పవర్ అలాగే ఐసీ అనేది ఏంటి అంటే కొన్ని బక్ ఆయిల్స్ ఎలా ఉంటాయి అంటే సిపియు యాక్టివ్ అయినాక యాక్టివేట్ అయ్యే బక్ ఆయిల్స్ ఉంటాయి. ఫోన్ అంతా ఆన్ అయిన తర్వాత వచ్చే వోల్టేజ్ ఉంటే బక్ ఆయిల్స్ ఉంటాయి. అదే మనం సిపియుకి సపరేట్ గా వెళ్ళే వోల్టేజ్ డిఫరెంట్ ఉంటాయి. సిపియు అంతా యాక్టివేట్ అయిన తర్వాత వచ్చే వోల్టేజ్ సపరేట్ ఉంటాయి. అర్థమైందా? సిపియు డిఫరెంట్, సిపియు ఫోన్ అంతా ఆన్ అయిపోయిన తర్వాత వచ్చే సీక్వెన్స్ డిఫరెంట్. అంటే బొక్ ఆయిల్స్ వోల్టేజ్ చేంజ్ అయిపోతుంది సార్ అప్పుడు మొత్తం ఆన్ అయిన తర్వాత. చేంజ్ అయిపోతాయి. నువ్వు 2 బక్ కాయిల్స్ తీసేయి, మొబైల్ ఫోన్ ఆన్ అయిపోతుంది. ఏంటిది? 2 బొక్ ఆయిల్స్ తీస్తే మొబైల్ ఫోన్ ఆన్ అవుతుంది సార్. ఆన్ అయిపోతుంది. 2 మొబైల్ ఫోన్స్ బక్ కాయిల్స్ లేకుండా మొబైల్ ఫోన్ కూడా ఆన్ అయిపోతుంది, తెలుసా? కాకపోతే గ్రాఫిక్స్ లేకుంటే నెట్వర్క్ అవి ఇవి రావు కొన్నిటికి. సార్ యాక్చువల్ గ్రాఫిక్స్ అంటే ఇప్పుడు గ్రాఫిక్స్ సపరేట్ గా ఉంటుందండి, అది సిపియూ నుంచి వస్తుంది కదా సార్. యాక్చువల్లీ ఏంటంటే గ్రాఫిక్ ఐసి కానీ ఛార్జింగ్ సెక్షన్ కానీ పవర్ సీక్వెన్స్ కానీ ఏదైనా కానీ సిపియూకి ఇంటర్నల్ కింద కనెక్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు డిసి ఐసి లాగా గ్రాఫిక్స్ ఐసి ఉంటది. అవును, ఉండదు కదా సార్. ఉంటది. సిపిలో గ్రాఫిక్ ఐసి ఉండదు. పవర్ ఐసీలో కూడా గ్రాఫిక్ ఐసి ఉన్న రోజులు ఉన్నాయి. డీసీ ఐసీలో ఎక్కువ గ్రాఫిక్ ఐసి ఇస్తాడు. డిసిలో ఉంటుంది సార్. కొన్ని మొబైల్ ఫోన్స్ లో పవర్ ఐసీలో గ్రాఫిక్ సెక్షన్ ఇస్తాడు. అంటే మ్యాక్సిమం ఎక్కువగా ఇప్పుడు డిస్ప్లే ఎల్సిడి అదే గ్రాఫిక్స్ కొట్టగానే డైరెక్ట్ సిపియూ నుంచే డిస్ప్లే కనెక్టర్ క్లయింట్స్ ఎక్కువ ఉంటుంది సార్. అవును, అది ఎంఐపిఏ లైన్స్ అంటారు. అవి ఎంఐపిఏ లైన్స్ అంటారు. అవి మనకి క్లారిఫికేషన్ ఉండాలి. అది కూడా ఎంఐపిఏ లైన్స్ ఒక్క లైన్ మిస్ అయినా ఫోన్ డెడ్ అయిపోతుంది, అంటే గ్రాఫిక్స్ రావు. ఓకే సార్. సార్ నెక్స్ట్ ఈ రోజు చెప్పిన క్లాస్ లో మీరు డిసి ఐసి నుంచి పవర్ ఐసీకి సప్లై వెళ్తుంది అన్నారు కదా. ఇప్పుడు డిసి ఐసి అవుట్పుట్ విపిహెచ్ లైన్ కి వచ్చింది అనుకోండి, అది ఛార్జింగ్ చేసి బాగున్నట్టు కదా సార్. కానీ ఈ బ్యాటరీకి వెళ్ళే విబ్యాట్ వస్తుంది సార్. విబస్ ఉంటది కదా సార్, మన ఛార్జింగ్ ఏసీ నుంచి మన బ్యాటరీకి వెళ్ళే లైన్. అక్కడికి రావాలంటే సిపియూ నుంచి పర్మిషన్ ఉండాలి సార్. అర్థం కాలేదు నాకు, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు A51 మొబైల్ చెప్పాను కదా సార్. అవునవును.
దానికి ఛార్జింగ్ పెడితే డిసి ఐసి పక్కన కాయిల్ ఉంటది కదా సార్, విపిహెచ్ కాయిల్, అవును. అక్కడికి వోల్టేజ్ వస్తుంది సార్. ఉమ్, ఆ విపిహెచ్ కాయిల్ కింద ఉన్న ఒక కెపాసిటర్ ఉంది, ఆ కెపాసిటర్ నుంచి డైరెక్ట్ బ్యాటరీ కనెక్టర్ లైన్ ఉంది, ఆ కెపాసిటర్ మాత్రం వోల్టేజ్ రావట్లేదు. ఏ కెపాసిటర్ చూపించండి ఇక్కడ. ఇదేగా డీసీ ఐసి, ఇదేగా డీసీ ఐసి. ఏ కెపాసిటర్ వోల్టేజ్ అని చెప్పండి. ఇప్పుడు బ్యాటరీకి కనెక్టర్కి వెళ్ళే కెపాసిటర్ ఒకటి ఉంటుంది సార్ అక్కడ. బ్యాటరీకా వి బ్యాటరీకా వెళ్ళేది? విబ్యాట్ వి బ్యాటరీకి వెళ్ళేది ఇక్కడ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇదే కదా బ్యాటరీ కనెక్టర్, ఇదే కదా బ్యాటరీ కనెక్టర్. ఇదేనా బ్యాటరీ కనెక్టర్, పవర్ కనెక్టర్ అది? ఇంకా టచ్ అవ్వట్లేదు. రైట్. ఇదేం కనెక్టర్? ఇది బ్యాటరీ కనెక్టర్ కదా ఇది. బ్యాటరీ కనెక్టర్ బ్యాటరీ కనెక్టర్ ఇది. అవును సార్. ఇది లేయర్స్ ఇచ్చింది ఇక్కడ, లేయర్స్ లాగా రావద్దు ఇది. లేయర్స్ వాయిస్ వస్తుందా సార్ ఇప్పుడు? హలో సార్ వాయిస్ వస్తుందా? వస్తుంది సార్. ఓకే. ఇది కొంచెము లేయర్ చూపిస్తుంది, లేయర్ చూపించదు మనకి సార్. వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది సార్, క్లియర్ లేదు. అదే మైక్ ఆఫ్ అయిపోయింది. ఓకే. నేనేమంటున్నానంటే సార్ క్లారిటీగా, ఇప్పుడు డిసి పనిచేస్తుందంటే మనకి విపిహెచ్ కాయిల్ దగ్గరికి పవర్ వస్తే వర్క్ అయినట్టేనా సార్? సార్ ఇది మన సామ్సంగ్ A50లో 2 ఐసీలు ఎందుకు వచ్చినాయి? A51లో A51 కదా. ఒక నిమిషం ఆగండి. అదే కొన్ని మోడల్స్ కి 2 ఐసీలు ఉంటున్నాయి. అది అసలు దాంట్లో ఏ సెక్షన్ ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. సామ్సంగ్ A51లో ఎగ్జినోసే కదా చిప్ సెట్. ఉంటుంది సార్. ఎగ్జినోస్ చిప్ సెటే ఉంటుంది. A51 కదా సార్? అవును సార్. A51 ఇక్కడ కూడా లేదు. A515 వస్తుంది అది. అవును, A515. అది ఇంతమందికు చాలా చేసిన మొబైల్స్. అది నేను చాలా మర్చిపోయాను, ఎందుకంటే ఇది బోర్ని అయితే కొంచెం క్లారిటీ ఉంటుంది. అందుకని దీంట్లో చెక్ చేస్తున్నాను నేను. దీంట్లో లేయర్స్ అని ఇచ్చిండు కదా సార్, లేయర్స్ ఇచ్చేసరికి మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. లేయర్స్ లోకి వెళ్ళదు, ఇక డైరెక్ట్ కింద ఉన్న పార్ట్స్ ఉంటాయా, కింద పార్ట్స్కి వెళ్ళిపోతుంది అది. ఓకే. సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ కింద సెకండ్ లేయర్ కి థర్డ్ లేయర్స్ కి వెళ్ళిపోతుంది. ఇంకా అది డైరెక్ట్ మనకి ఇక్కడ చూపించదు అది. అవునవును. అంటే పర్టికులర్ మోడల్ గురించి అని కాదు, కానీ నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ సిపియు తీసాం అనుకోండి సార్ మొబైల్లో. సిపియు తీసిన తర్వాత ఛార్జింగ్ కనెక్ట్ చేస్తే విపిహెచ్ లైన్ కి పవర్ వస్తుంది కదా సార్. అంటే విపిహెచ్
పవర్ వస్తుంది కదా సార్. బ్యాటరీ కనెక్టర్ దగ్గరికి మాత్రం రాదు కదా సార్. వస్తుంది కదా, బ్యాటరీ కనెక్టర్ కార్డు కూడా వస్తుంది. ఇప్పుడు అదే కదా, బ్యాటరీ కనెక్టర్ దగ్గరికి రావట్లేదు సార్. VPH వస్తుంది, బ్యాటరీ పెట్టినాక వస్తుంది అది. ఓహో, బ్యాటరీ పెట్టినాక వస్తుందా? ఓకే పెట్టినాక అవుట్పుట్ అవుతుంది. నేను ఏమన్నా బ్యాటరీ పెట్టొద్దని చెప్తున్నా నీకు. ఓకే అదే ఓకే ఓకే. అదే VPH కాయిల్ కి వోల్టేజ్ వస్తుంది, బ్యాటరీ కనెక్టర్ కి రావట్లేదు అని చూస్తాను. బ్యాటరీ బ్యాటరీ కనెక్టర్ కార్డు గుర్తుపెట్టుకోండి సార్. మీకు VPH పవర్ జనరేట్ అయిందా, పవర్ ఐసీ లోపలికి ఎంటర్ అయిందా, బక్ జనరేట్ అయిందా, బక్ జనరేట్ అయ్యి CPU లోకి పోయిందా, అంతే. ఓహో ఓకే ఓకే అదే మనకి కావాల్సింది. బ్యాట్ జనరేట్ అయిందా, అది జనరేట్ అయింది, జనరేట్ అయింది అవసరం లేదు మనకి. ఓకే CPU ఓకే పర్ఫెక్ట్ ఉంటే మిగతా కూడా పర్ఫెక్ట్ ఉన్నట్టే. ఓకే. అంటే ఒకళ్ళు ఛార్జింగ్ వేసి మార్చినప్పుడు మనకి కన్ఫర్మేషన్ గురించి డైరెక్ట్ దానికి అవసరం ఛార్జింగ్. బ్యాటరీ కనెక్టర్ పెడితేనే ఐడెంటిఫికేషన్ అవుతేనే అవుట్పుట్ అవుతుంది. ఐడెంటిఫికేషన్ లేకుండా అవుట్పుట్ అవ్వదు. ఓహో ఓకే ఓకే సార్. ఐడెంటిఫికేషన్ అవ్వాలి. ఐడెంటిఫికేషన్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడే మనకి మొబైల్ ఫోన్స్ అనేవి ఆన్ అవుతాయి. లేదు అంటే అవ్వదు. ఓకే ఓకే సార్. అదే సార్. అది క్వాల్కామ్ లో అయితే అసలుకే వెళ్ళదు, అసలుకే అవుట్పుట్ రాదు. క్వాల్కామ్ లో అయితే మీడియాటెక్ లో వస్తుంది అవుట్పుట్. ఓహో CPU తీసిన CPU లేకుండా ఫోన్ ఛార్జింగ్ అవుతుంది మీడియాటెక్ లో, తెలుసా మీకు ఆ విషయం? అవునవును సార్. మీ వీడియోలో చూసాను సార్, ముందు వీడియోలో చూసాను. మీడియాటెక్ లో CPU తీసినా కూడా ఫోన్ ఛార్జ్ అవుతుంది. ఓకే. అంటే డైరెక్ట్ బ్యాటరీ కనెక్టర్ కి వోల్టేజ్ వచ్చేస్తుంది సార్. వచ్చేస్తుంది మీడియాటెక్ లో అయితే. ఓకే ఓకే. క్వాల్కామ్ అయితే బ్యాటరీ కంపల్సరీ పెట్టాలి. అవును. ఓకే ఓకే సార్. ఓకే సార్, ఇంకా టైం కూడా అయిపోయింది, క్లాస్ ఎండ్ చేసేద్దాం. ఓకేనా? ఓకే ఓకే సార్. Yes.